చిట్టి మణికంఠారెడ్డి తను ఒక కార్పొరేట్ అడ్వైజర్ అన్నమాట. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సార్, యాక్చువల్లీ ప్రపంచంలో మంచి డిమాండ్ ఎవరికి ఉంది అంటే మోస్ట్లీ మీలాంటి వాళ్ళకే కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ మీ పాకెట్ లోకి వెళ్ళి పే చేసేది డైరెక్ట్ ట్యాక్స్. వెన్ కమ్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి బిజినెస్ మ్యాన్ విల్ బి లైక్ ఏ మీడియేటర్. సో మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ అనేవి ఈ లీగల్ కంప్లైంట్స్ కి సంబంధించి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఫేస్ చేస్తున్నారు? కమింగ్ టు రియల్ ఎస్టేట్ కావచ్చు, సో వీటికి సంబంధించి టాక్సేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎలక్షన్స్ టైంలో అనుకుంటా చాలా మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడం జరిగింది. ఆ కేసు తీసుకున్న ఎగ్జాంపుల్ తో అది ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి చెప్తారు. ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సంబంధించి బిజినెస్ కనుక చేస్తే సో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? కూరగాయలు అమ్ముకునేటువంటి వెండర్ కూడా నోటీస్ వచ్చింది. సో తను అరౌండ్ 20 lakhs పైనే టర్న్ ఓవర్ చేశారని చెప్పి. అంటే ఇప్పుడు అంతా ఫోన్ పేలే. ఆయనకు హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరిగి చేసుకోలేదని వచ్చిందా తెలియదు. థింగ్ ఏంటంటే మొన్నటిదాకా ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రోల్ నచ్చింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ రాకెట్ సైన్స్ తోటి పోల్చినారు. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ మనం ఒక ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఇదంతా ఎవరికి అనుకుంటున్నారా? సో ఎవరికైతే స్టార్ట్అప్స్ ఉన్నాయో, ఎవరికైతే బిజినెస్లు ఉన్నాయో, ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో, అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వీళ్ళందరికీ సంబంధించి చాలా మంచి పాడ్కాస్ట్ అయితే ఇవాళ వచ్చేసింది. ఏంటి అంటే, సో మనం వింటూ ఉంటాం సిఎస్, ట్యాక్స్, ఇన్వాయిస్, జిఎస్టీ, ఇవన్నీ కూడా వింటూ ఉంటాం కదా. రెగ్యులర్గా చాలా మంది కూడా ట్యాక్స్ పే చేస్తుంటారు, జిఎస్టీ పే చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చాలా నోటీసెస్ వచ్చాయని చెప్పి, ట్యాక్స్ పే చేయాలని చెప్పి, రిటర్న్స్ పే చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో వీటన్నిటికి సంబంధించి చాలా క్లారిటీగా ఇవాళ నేను మీకు ఈరోజు ఈ పాడ్కాస్ట్ తెలియజేయబోతున్నాను. సో వీటన్నిటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు చిట్టి మణికంఠారెడ్డి. తను ఒక కార్పొరేట్ అడ్వైజర్ అనమాట. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఓకే సార్, యాక్చువల్లీ ఈ ప్రపంచంలో సో మంచి డిమాండ్ ఎవరికి ఉంది అంటే అది మోస్ట్లీ కార్పొరేట్ మీలాంటి వాళ్ళకే కదా. సిఏ కావచ్చు, అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్స్ ఆడిట్ చేస్తూ ఉంటారో, సో సిఆర్ఆర్ ఫర్మ్ ఏదైతే మీ కంపెనీ ఉందో, సో ఇటువంటి వాటికి సో ఏమంటారు సార్? బేసికల్గా వచ్చేసి మన ఫర్మ్ ఇట్స్ నాట్ ఒక అకౌంటింగ్ ఫర్మ్ కాదు, ఒక సెక్రటరియల్ ఫర్మ్ అంతే కాదు. ఓకేనా? బేసికల్లీ మనం కార్పొరేట్స్కి ఎండ్ టు ఎండ్ ఇచ్చే సర్వీసెస్. ఓకేనా? జనరల్ ఒక అకౌంటింగ్ ఉండదు కంపెనీస్లలో. అకౌంటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. ఓకేనా? అకౌంటింగ్ లో వచ్చేసి ట్యాక్స్ కంప్లైన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఆడిట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. అట్లానే సెక్రటరియల్ కంప్లైన్సెస్ ఉంటాయి, సెక్రటోరియల్ కంప్లైన్స్. ఇవి కాకుండా ఎంప్లాయీ కంప్లైన్సెస్ ఉంటాయి. సో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటి లేకపోతే జిఎస్టీ ఒక్కటే కాదు కంపెనీకి ఉండేది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. అవును. సో లాట్ ఆఫ్ వింగ్స్లో మన దగ్గర ఉన్న ఎక్స్పర్టీ ఏంటిదో, మన ఫర్మ్ నుంచి ఎక్స్పర్టీ ఏంటిదంటే బేసికల్గా అన్ని గ్రూప్ మన దగ్గర మన ఫర్మ్లో సిఎస్ ఉన్నారు, కంపెనీ సెక్రటరీస్ ఉన్నారు. ఓకేనా? అడ్వకేట్స్ ఉన్నారు, కార్పొరేట్ అడ్వకేట్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అయిన పర్సన్స్ ఉన్నారు, లైక్ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ ఉన్న వాళ్ళు. సో బికాస్ ఎంత మనం తెలుసన్నా వాళ్ళ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని థింగ్స్ చేసి ఉంటారు. సో అలాంటి ఎక్స్పర్టీస్ని కూడా అలాంటి ఎక్స్పర్టీ కోసమని మన ఫర్మ్ ఇస్ మిక్స్ విత్ ఆల్ ప్రొఫెషనల్స్ విత్ సీనియర్స్ అండ్ జూనియర్స్. సో ఎవరైతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా చేయాలని చెప్పి అనుకుంటున్నా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే చాలు, మీరు లీగల్ కంప్లైంట్స్ అన్ని కూడా చూసుకుంటాం సార్. అంతేనా? సో ముఖ్యంగా మీ యొక్క కంపెనీ ఏమేం చేస్తూ ఉంటుందండి? సో చెప్పాను కదా సార్, జనరల్గా ఇప్పుడు కార్పొరేట్ కంప్లైన్సెస్, ఆల్ కార్పొరేట్ కంప్లైన్సెస్ మనం చేస్తుంటాం. ట్యాక్స్ కంప్లైన్సెస్ కానివ్వండి, లేకపోతే రిపోర్టింగ్ కంప్లైన్సెస్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీ రిలేటెడ్ కంప్లైన్సెస్ కానివ్వండి. సో ఇవన్నీ చేస్తాం మన ఫామ్ వచ్చేసి. ఫైన్. జిఎస్టీ గురించి చెప్తారా ఒకసారి? సార్ అంటే జిఎస్టీ గురించి చెప్పాలంటే దాంట్లో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో జిఎస్టీ ఇట్స్ వన్ ఆఫ్ ట్యాక్స్ సిస్టంలో ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అది. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తే, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ మీ పాకెట్ లోకి వెళ్ళి పే చేసేది డైరెక్ట్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఎవ్రీ ఇయర్ కి ఒకసారి, ఇప్పుడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ కాబట్టి ఇండివిజువల్స్ కి ఇప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ ఉంది కాబట్టి 31st డ్యూ డేట్, డైరెక్ట్లీ మీ పాకెట్ నుంచి పే చేస్తారు. సో వెన్ కమ్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి బిజినెస్ మ్యాన్ విల్ బి లైక్ ఏ మీడియేటర్. సో అల్టిమేట్ ఎండ్ యూజర్ నుంచి మనీ తీసుకొని
డిపార్ట్మెంట్ కట్టాలి. ఓకే. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కట్టాలి. ఓకే. సో డైరెక్ట్గా తీసుకుంటేనేమో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది, ఇండైరెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. ఓకే, ఫైన్. స్టాట్యుటరీ ఆడిటింగ్ అని చెప్పి విన్నాం. సో ఇది ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి? సార్ స్టాచ్యుటరీ ఆడిట్ అనేది అంటే థింగ్ ఏంటంటే కంపెనీస్కి ఉంటాయి, జనరల్లీ కంపెనీస్కి ఉంటాయి, ఇండివిజువల్స్కి అంటే లైక్ డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ ప్రకారంగా ఉంటుంది. ఓకే. సో ఇఫ్ యు ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ లిమిటెడ్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, సో ఈ కంపెనీస్కి ఏంటంటే సో జనరల్గా ఏంటంటే వీటిలో స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉంటారు. ఇఫ్ యూ సీ ఒక లిస్టెడ్ కంపెనీకి స్టేక్ హోల్డర్స్ అంటే లైక్ ఓన్లీ వాళ్ళ షేర్ హోల్డర్స్ అన్నట్టే కాదు. సో వాళ్ళు ఇప్పుడు సెబీకి రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఓకేనా. గవర్నమెంట్స్ కూడా ఒక స్టేక్ హోల్డరే, ఎందుకంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి అవును. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఓకే. సో ఎర్లియర్గా ఏంటిది అని అంటే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనుకోండి మనం కరెక్ట్గా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే. ఓకే. స్టాచ్యుటరీ ఆడిటర్ అంటే అవర్ కంపెనీ విల్ అపాయింట్ ఒక పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి మా బుక్స్ చూడండి, సో కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఒక ఒపీనియన్ ఇవ్వండి అనేదాన్ని స్టాచ్యుటరీ ఆడిటర్. ఓకే, అంటే బిఫోర్ సబ్మిటింగ్ అలా మనం ఒక స్టాట్యుటరీ ఆడిట్ తీసుకొని మనం థింగ్ ఏం లేదు, దాన్ని షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి. సో అండ్ సో పర్సన్ ఉన్నారు, సో ఈయన మన బుక్స్ ను ఆడిట్ చేస్తున్నారు, మీకు నమ్మకమేనా అనేది ఉంటుంది. జనరల్ గా కంప్లైన్సెస్ లో ఉంటుంది. ఎస్ షేర్ హోల్డర్స్ అవును ఈయన ఓకే అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ అనేవి ఈ లీగల్ కంప్లైంట్స్ కి సంబంధించి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఫేస్ చేస్తున్నారు? సార్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వచ్చేసరికి కొంచెం అవేర్నెస్ తక్కువ. ఓకే. కంపేర్ టు వేరే దాంట్లో వెళ్ళిపోయిన వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ మీద అవేర్నెస్ చాలా తక్కువ, కంప్లైన్సెస్ మీద చాలా తక్కువ. అవును. ఓకేనా. ఎందుకంటే ఆ సిఏ ఎగ్జామ్ అన్నేళ్ళు ఉంటుంది, ప్లస్ అదొక వండర్ లాగా చూస్తారు కదా. నేను ఒక నాట్ ఓన్లీ సిఏ ఆర్ సిఎస్ ఆర్ సిఎంఏ వీళ్ళకే తెలుసు అని కాదు, కానీ నార్మల్ పబ్లిక్ కి దే హ్యావ్ టు సమ్ నాలెడ్జ్ ఉండాలి టాక్సేషన్. ఎలా నేర్చుకోగలరు ఎవరైనా? బేసికలీ ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటిది అంటే నాలెడ్జ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు కంపెనీ ఒకటి మీరు స్టార్ట్అప్ చేయాలి అనుకుంటారు. అవును. ఓకేనా. లైక్ ఎనీథింగ్ మన హైదరాబాద్ బేసికలీ సర్వీస్ సెక్టార్ ఓరియంటెడ్. ఓకేనా. 90% ఇక్కడ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. నాట్ స్టిక్ ఆన్ టు సాఫ్ట్వేర్, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, దర్ ఆర్ 3 ప్యారలర్స్ ఉన్నాయి. అవును. సో సాఫ్ట్వేర్ ఇందులో హెవీగా ఉంది. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర బేసికలీ ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది బేసికలీ ఇప్పుడు నేను ఒక కంపెనీ, నాకు యూఎస్ నుంచి కంపెనీ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ టైప్ ఏంటి, దానికి ఏది పెడితే ఎలాంటి ఫర్మ్ పెడితే సెట్ అవుతుంది ఓకే అనేది మన దగ్గర కొంచెం అవేర్నెస్ తక్కువ. సో ఎవరన్నా కరెక్ట్గా పెట్టి సజెషన్స్ కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీస్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి వెళ్తారు. ఓకే. సో నేను ఎక్కువ కంప్లైంట్స్ చేయలేను, నాకు ఈ కంప్లైంట్స్ లేదు, నేను ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఒకటి కట్టుకుంటాను, లేదా జిఎస్టీ ఉంటే జిఎస్టీ కట్టుకొని ఆడిట్స్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఫర్మ్స్కి వెళ్తారు. ఓకే. కొందరు ఏం చేస్తారు, నాకు అటు కంపెనీ వద్దు, ఇటు పార్ట్నర్షిప్ ఫర్మ్ వద్దు, నేనే చేసుకుంటాను అంటే మిడిల్లో ఉండాలంటే ఎల్ఎల్పీస్ అని ఉంటాయి. ఓకే. సో ఇది కాక కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పెడతారు. లేదు నాకు అంబిషియస్గా ఉన్నాను, నేను నెక్స్ట్ లిస్టింగ్కి వెళ్తాను అని చెప్పేసి అన్న వాళ్ళు ఫస్ట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకొని దాని ప్రొసీజర్స్కి వెళ్ళిపోతారు. కరెక్ట్. సో ఫస్ట్ వాళ్ళ ఏ రకంగా వాళ్ళ అంబిషియస్ ఎట్లుంటుందో దాని ప్రకారంగా చూసుకొని మనం రిజిస్టర్. కానీ 90% మన వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్లో సైట్ ఓపెన్ చేస్తారు, వెళ్ళే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లెట్స్ సే ఒక ఎక్స్ అమౌంట్ వచ్చింది, ఓకే ఎక్స్ అమౌంట్ చెప్తున్నారు, ఎల్ఎల్పికి X-10% అంటే తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎల్ఎల్పీస్ తక్కువ ఉంటాయి. ఓకే. సో ఎల్ఎల్పి తక్కువ ఉంది కాబట్టి ఎల్ఎల్కి ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. ఇవి రెండింటికన్నా తక్కువ ఉన్నది పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటుంది. ఓకే. సో ఏది తక్కువ కన్నట్టు చూస్తారు, బట్ మనకి ఏది సూటబుల్ అనేది చూడరు. అదేలేండి. కరెక్ట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సూటబుల్ కి మనం ఇంకేమేం చేయాలనేది కూడా తెలియదు. ఇప్పుడు నేను కంపెనీ పెట్టేసుకున్నా, తర్వాత నెక్స్ట్ ఏంటిది అనేది అడగరు. లాస్ట్కి ఒకటి చెప్తాడు, సార్ మా సిఏ మాకు ఇవన్నీ చెప్పలేదు సార్ అంటాడు. అవునా? మేము బిజినెస్ సిఏలు కాదు చేయాల్సింది, సిఏలో సిఎస్లో కాదు కదా చేయాల్సింది. కరెక్ట్. కరెక్ట్. బిజినెస్ మీరు చేస్తున్నప్పుడు సో ట్రాన్సాక్షన్ ఒకటి
జనరల్గా ఏంటంటే మీరు చేసే ముందు అడిగినారు అనుకోండి, ఎవరైనా ఎక్స్పర్ట్ని అడిగినారు అనుకోండి, దే విల్ గివ్ ఎ గుడ్ సజెషన్. సో అయిపోయినాక నేను మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసేసినాక నేను వచ్చి సజెషన్స్ అడిగినాం అనుకోండి, ఏముంటుంది? ఆబ్వియస్లీ నథింగ్ కదా. సో అయితే ఇప్పుడు మరి ఎవరైతే స్టార్ట్అప్ కనుక మొదలు పెట్టాలనుకుంటున్నారో, సో వాళ్ళు మీ యొక్క ఫామ్ని, మీలాంటి ఫార్మ్స్ వచ్చి అప్రోచ్ అయితే చాలు, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మేము ఓన్లీ కంప్లైన్సెస్ పాటు ఏది కరెక్ట్ సెట్ అవుతుంది మాత్రమే చూసుకోగలుగుతాం అంతే. ఇఫ్ ఆయన బిజినెస్ ఏంటిది, ఎస్ఓపిస్, అసలు మీరు ఎలా ఫామ్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఓకే, కొన్ని టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ ట్యాక్స్లో ఏవి ఎస్ఓపిస్, జిఎస్టీలో ఏం ఎస్ఓపిస్, ఎంప్లాయ్మెంట్స్ పిఎఫ్ ఆర్ ఈఎస్ఐలో ఏంటి అని చూసి గైడ్ చేయగలుగుతాం. ఓకే, సో అవర్ పోర్షన్ విల్ బి గైడింగ్ పోర్షన్. లేదు వాళ్ళు సార్ మొత్తం మీరు చూసుకోండి, అకౌంటింగ్ కానివ్వండి అది కానివ్వండి మీరు చూసుకోండి అన్నప్పుడు అసైన్ చేస్తారు ఎవరినైనా. మనం కంప్లీట్గా చూసుకొని సార్ ఇది చేస్తున్నారు, అవర్ స్టాఫ్ కానీ ప్రతి ఒక 1 monthకి ఒకసారి మన టీం వెళ్ళి చూసి ఎక్కడన్నా ఫ్లాస్ ఉన్నాయి అనుకోండి, సార్ ఇక్కడ ఫ్లాస్ ఉన్నాయి రెక్టిఫై చేసుకొని సజెషన్స్ ఇస్తాం. ఓకే ఓకే. సో డే టు డే ఆపరేషన్స్ లో బిజినెస్ ఓనర్స్ చూసుకోవాలి, మనం ఓన్లీ కరెక్ట్ ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. సో దట్స్ ఇట్. సో మరి మిత్ ఏముంటదంటే, ఈ అకౌంటింగ్ ఫర్మ్ కానీ సెక్రటరీ ఫర్మ్స్ కానీ మీద మిత్ ఏముంటదంటే, మొత్తం వీళ్ళంతా ట్యాక్స్ సేవింగ్ ఓన్లీ మీ సీఏ ఎక్కువ కట్టించాడా అంటే ఆయన లేదు. అవునా, ఇట్లా కూడా ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కువ తక్కువ అని కాదు, అప్రోప్రియేట్ గా కరెక్ట్ గైడెన్స్ ఇస్తూనే ఎంత అవుతుంటో అంతే ఎక్కువ కట్టేయడానికి మాకేమైనా గవర్నమెంట్ అవార్డ్స్ ఏమి ఇవ్వదు కదా. ఓకే ఓకే. సో ఎంత కట్టేయాలంతా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే అవుట్పుట్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ కొంచెం ఇచ్చి కొంచెం ఇవ్వలేదు అనుకోండి, అవుట్పుట్ కూడా కొంచెం ఇచ్చి కొంచెం లేకుండా. ఓకే. సో కమింగ్ టు రియల్ ఎస్టేట్ కావచ్చు, తర్వాత ఎక్స్పోర్ట్, సో వీటికి సంబంధించి టాక్సేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ ఈజ్ కంప్లీట్లీ అవి 2 డిఫరెంట్ సెగ్మెంట్స్. అవును, అసలు ఎక్కడ కామన్ కాదు. ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఫారెన్ ఇన్వర్డ్ వస్తుంది, అంటే ఫారెన్ కరెన్సీ అనేది మన కంట్రీకి వస్తుంది కాబట్టి 99.9% ఎక్స్పోర్ట్స్ అన్నిటికీ గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీనే ఉంటుంది. సో అవి ఎక్స్పోర్ట్ అవి కొన్ని ఎగ్జామ్టెడ్ ఉంటాయి. 90% కేసెస్లో 99.9% కేసెస్లో ఎక్స్పోర్ట్ అంటే ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ. ఇండైరెక్ట్ ట్యాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ యూజువల్లీ మీకు స్లాబ్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ చేసినందుకు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు. అట్లా రియల్ ఎస్టేట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్. మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చేసి డెవలపర్, ల్యాండ్ లార్డ్, సో వీళ్ళిద్దరికి అగ్రిమెంట్స్, సో మీరు ఏ రేంజ్లో తీసుకుంటారు, సో వాట్ ఈస్ ద షేర్, దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ మెథడ్ అంతా కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నేను యూనిక్గా ఎందుకు చెప్పట్లేదు అంటే, లైక్ ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక్కొక్క కేసు ఒక్కొక్కటి. పాతగా ఉన్న కేసు మనకు అప్లికేబిలిటీ కాదు, ఫ్యాక్ట్స్ వేరేలాగా ఉంటాయి, సిచ్యువేషన్స్ వేరేలాగా ఉంటాయి. సో ఆ కేసు మనకు అప్లికేబుల్ కాదు. మనం సెట్ ఆఫ్ థింగ్స్, నేను పలానా ఒక దగ్గరికి ఇద్దరం కలిసాము, ఆయన ల్యాండ్ ఇస్తున్నారు, నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అన్నప్పుడు అగ్రిమెంట్. ఫస్ట్ బేసికల్ థింగ్ కన్స్ట్రక్షన్ లో అందరు మిస్ అయ్యేది అగ్రిమెంట్. అవునా, వాళ్ళు ఎంతసేపు చెప్పండి మోస్ట్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ బై ఎనీవన్, లైక్ ఎంప్లాయీ అయితే మెయిన్ గా అగ్రిమెంటే. వాళ్ళు ఫస్ట్ ఎవరికైనా మనం ఇద్దరి మధ్య బిజినెస్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఉండేదే అగ్రిమెంట్. అవును, అది ఎవరికైనా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకైనా లేకపోతే ఎవరికైనా బిజినెస్ టు బిజినెస్ కానివ్వండి, ఈ అగ్రిమెంట్ ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కన్స్ట్రక్షన్ అన్నారు, బేసికల్లీ ఒకవేళ మనకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనుకోండి, ఎంతసేపు రెరా ఫార్మాట్లో ఉందామా, రెరా కంప్లైన్స్ లేకపోతే మన హైదరాబాద్కు హెచ్ఎండిఏనో, సో వీటికి అప్రూవల్స్ వచ్చేటట్టు ఎట్లా అగ్రిమెంట్ ఉంటుందో అవే చూసుకుంటారు తప్ప టాక్సేషన్కి అలాంటి చూడరు. ఓకే, స్పెసిఫికల్గా టాక్సేషన్ మ్యాటర్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు అనుకోండి, డిపార్ట్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అవసరం ఏం లేనప్పుడు ఎవరైనా ఏదన్నా అనుకోవచ్చు. ఇప్పుడు మీకు అక్కడ పర్టికులర్ పాయింట్లో ఏది లేదు,
మనం ఒకటి అనుకోవచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి అనుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. అదే పర్టికులర్ పాయింట్ అక్కడ ఉంది, అది రిజిస్ట్రేషన్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా అవి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో మాక్సిమం రిజిస్ట్రేషన్సే ఉంటాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అప్రూవల్స్ రేరా అప్రూవల్స్ వీటిలో కావాల్సింది కాబట్టి. సో ఇది ఆ అగ్రిమెంట్లోనే క్లియర్గా రాసుకున్నాం అనుకోండి, మీ పోర్షన్ ఇది ఇది జిఎస్టీ కంప్లైన్సెస్ వస్తే మీరు రాసుకున్నాం అనుకోండి, సో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు. ఓకే ఫైన్. సో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తూ, సో ఐ థింక్ ఎలక్షన్స్ టైంలో అనుకుంటా, సో చాలా మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడం జరిగింది. సో ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేశారో, సో ఆల్మోస్ట్ ఒక చాలా మందికి, సో ఆ కేసు తీసుకున్న ఎగ్జాంపుల్తో అది ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి చెప్తారా? యాక్చువల్లీ ఆ కేసుకి ఎంటైర్లీ డిఫరెంట్ కేసు అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు ఎందరికి ఎక్కువ వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్కి రీఫండ్స్ కరెక్ట్ చాలా మందికి వచ్చి. ఇప్పటికీ 100% ఎంప్లాయీస్, ఐఎమ్ నాట్ సెయింగ్ 99% ఎంప్లాయీస్, 100% ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి అక్కడ అమౌంట్ ఏదైతే వాళ్ళకి టీడీఎస్ కట్ అయిందో అదేదో నా సేవింగ్స్ అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆపేసాను, లేకపోతే నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసా అక్కడ, సో నాకు ఎందుకు వస్తలేదు అన్నట్టు అనుకుంటారు. ఎంప్లాయీస్ కన్సర్న్లో చెప్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా ఆర్ ఎంప్లాయీస్. కరెక్ట్, బికాస్ జెన్యూన్ గా ఉంటారు, చాలా జెన్యూన్ హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇండియాలో ఎవరైనా నుండి జనరల్గా అంటే అది ఖచ్చితంగా ఎంప్లాయీ సెగ్మెంట్కే వస్తుంది. అది మేబీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఎనీథింగ్ ఎంప్లాయీ సెగ్మెంట్కే వచ్చేస్తుంది. ఓకే. సో వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళే అంత శాలరీ బేస్డ్ మంత్లీ ఇన్కమ్స్ కాబట్టి వాళ్ళ థింగ్ ఏంటంటే ఇది వస్తే కొంచెం మాకు ఏదైనా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నట్టు 90% కేసెస్లో ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ శాలరీస్ మీదనే డిపెండింగ్గా ఉంటారు కాబట్టి. సో వాళ్ళని తప్పనను, బట్ దర్ మైత్ అంటే ఇన్ని రోజుల దాకా వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్నది ఏంటంటే పలానా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే మనకి ఇంత రీఫండ్ వస్తుంది, మనం అది ఇయర్ ఎండ్లో ఇప్పుడు కట్ చేసుకుంటే కట్ చేసుకునివ్వండి, ఇయర్ ఎండ్లో మనకు రీఫండ్స్ వస్తాయి అనే థింకింగ్లోనే ఉన్నారు. కరెక్ట్. సో అప్పుడు ఇష్యూ ఏమైంది అంటే, నాకు తెలిసిన కాడికి, నాకు కొంచెం డిపార్ట్మెంట్లో తెలిసిన కాడికి చెప్తున్నా, మేబీ ఇట్స్ 100% కరెక్ట్ అని నేను చెప్పను, కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సమ్ ఫామ్లో పనిచేసి బయటకు వచ్చినాడు. హీస్ బేసికలీ ఫ్రమ్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్, నాట్ ఏ సిఏ. సిఏ కాదండి, సిఏ చదువుకోలేదు, ఏం చదువుకోలేదు, కనీసం మెంబర్షిప్ మన స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కూడా కాలేదు. పర్సన్ ఒక 2 నెలలు ట్రైనింగ్కి వెళ్ళాడు, ఏంది సిఏ ఫార్మ్స్ లోనే ట్రైనింగ్ వెళ్ళాడు. అదే ఇన్కమ్ ట్యాక్స్ అలా హైడ్ చేసుకుంటారా వాళ్ళు? ఒకవేళ నాన్ సిఏ అయిన జనరల్ గా థింగ్ ఏంది అంటే, ఇప్పుడు కొన్ని అన్నిటికీ వాళ్ళకు సిఏ కానీ సిఎంఏ స్టూడెంట్స్ కానీ అవసరం లేదు. కొన్ని లేబర్ లాస్ ఉంటాయి. ఏముంది, గవర్నమెంట్ ఆఫీసులకు తీసుకుపోయి ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి అనుకోండి, డాక్యుమెంటేషన్ అంతా చేస్తాము, గవర్నమెంట్ ఆఫీస్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో దానికోసమని పెట్టుకుంటారు. ఓకే. సో అంతే, దానికి మించి పెద్ద వాళ్ళతో చేయదని కాదు. జనరల్గా ఎట్లుంటారు, ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి నాకేంటి ఇది అన్నప్పుడు నేర్పిస్తారు, అది కామన్ థింగే. సో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏదో నేర్చుకోవాలనుకుంటే నేర్చుకున్నాడు. ఓకే. నేర్చుకొని ఏం చేసుకున్నాడు, అక్కడ ఎగ్జంప్షన్ కాలం అని ఉంటుంది. ఇప్పుడు రిటర్న్స్లో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసేటప్పుడు ఏంటంటే, మీ ఎల్ఐసి ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎల్ఐసి కట్టారనుకోండి, ఏ డేట్ రోజు కట్టావు, దాని రిసిప్ట్ నెంబర్ ఏందని ఇప్పుడు అడుగుతున్నారు. ఎర్లియర్గా అప్పుడు లేదు, లంసమ్ అమౌంట్ కొట్టేటోళ్ళు. సో ఇలా వాళ్ళ గ్రాస్ ఎంతో డైరెక్ట్ ఎగ్జామ్టరీలో కొట్టాడు. సో ఫుల్ రీఫండ్స్ 100% వచ్చేసింది. 100% వచ్చేసింది. అప్పుడు వాళ్ళకి ఏంది, ఇట్లా నోటీసులు వస్తాయి. యాక్చువల్లీ నేను మాక్సిమం 2014 నుంచి చూస్తున్నాను, ఎప్పుడు అట్లా ఇండివిజువల్ క్లెయిమింగ్ కింద చాలా రేర్ అలాంటి నోటీసులు రావడం. ఓకే ఓకే. సో అప్పుడు ఏం చేసినారు, అది అయిపోయింది. సో అయిపోయింది, అందరూ దీనిలో వీళ్ళు ఏం చేశారంటే మేజర్ టార్గెటెడ్గా ఒక అసోసియేషన్స్ తీసుకున్నారు, కొన్ని గవర్నమెంట్ అసోసియేషన్స్ తీసుకున్నారు. సో దట్ వాళ్ళకి ఏంది, బల్క్లో ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ అట్లా దొరుకుతారు. సో బల్క్ లో తీసుకునేసరికి మీకు నేను అందరూ కూడా ఈ పర్టికులర్ పర్సన్ దగ్గరే ఇన్కమ్ ట్యాక్స్ ఐపీ ట్రాక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఫైలింగ్ చేసేటప్పుడు మన ఐపీ నంబర్ రికార్డ్ అవుతుంది అక్కడ. ఓకే. సో ఐపీ నంబర్ తీసుకుంటది. సో వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ముగ్గురికి సంథింగ్ ఏదో 3 సిండికేట్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురికి ఏదో క్లాషెస్. ఓకే. మరి అది రీఫండ్స్ వచ్చిన అమౌంట్ లో క్లాసెస్ లేకపోతే పర్సనల్ గా ఏదన్నా తెలియదు.
కొంచెం వాళ్ళ ముగ్గురికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఉన్నోరు ఉండక ఏం చేసినాడు, పోయి పీడిఐటీకి కంప్లైంట్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. అప్పుడు ఏమైంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎలక్షన్స్ హడావిల్లో ఉన్నారు 2023లో. మనకు ఐ థింక్ సో ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆగస్ట్ నుంచి మనకు డిసెంబర్ దాకా ఎలక్షన్స్. సో ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ అప్పుడు పాపం డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా సివియర్ ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే క్యాష్ సర్చెస్ ఉంటాయి, క్యాష్ సీజర్స్ ఉంటాయి. దాంట్లో కొంతమంది ఏంటంటే ఏదో పెళ్లిల కోసమని క్యాష్ పట్టుకపోతుంటే దొరుకుతారు, గోల్డ్ కొనుక్కుంటే కొంతమంది దొరుకుతారు. అవును అప్పుడు. సో అట్లా అంటే అన్ని ఎలక్షన్ కోసమే కాదు కదా. సో కొన్ని థింగ్స్ ఏంటిది అని అంటే నార్మల్గా దానికి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటా అంటే పట్టుకుంటారు. సో వాటన్నిటికీ చూసుకొని రిసిప్ట్స్ చూసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసి ఆ టైంలో వాళ్ళు క్లియరెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్ నార్మల్ డేస్ లో అది ఒక 30 days లో పడే పని మీకు ఎలక్షన్ టైంలో వాళ్ళు 2 days లో వేయాలి. అలాంటి కేసెస్ సపరేట్ టీమ్ అదంతా హెవీగా ఉంటుంది. కరెక్ట్. యాక్చువల్ థింగ్ ఏంటంటే బయట మనము డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే బయట మనం ఏమనుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా అసలు ఎప్పుడో వస్తారు కానీ అంతా కాదు. అసలు మోస్ట్ హానెస్ట్ ఎక్కువ హవర్స్ వర్క్ చేసేది గవర్నమెంట్ ఎంప్లాయీస్. దట్ నాకు తెలుసు ప్రాక్టికల్గా. నేను ఒక అడిషనల్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ది అయితే బెడ్ ఇలా వేసి ఉంటుంది, లేట్ నైట్ అయితే అక్కడనే పడుకోవాలని చాలా మంది. సో వాళ్ళకి రష్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. సో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని వాళ్ళు సరే మెల్లగా చూద్దాంలే అని చెప్పి పక్కకు పెట్టి మెల్లగా చూద్దాంలే అని చెప్పేసి చేసినారు. మరి ఇది కరెక్టా కాదా లేకపోతే తర్వాత చూసుకుందాము, ఎలక్షన్స్ అయిపోయినాయి, హడావిళ్ళు ఉన్నారు, ఏదో అయింది. నేను ఇచ్చిన కంప్లైంట్కి అవతల ఏం రెస్పాన్స్ రాలేదు అని సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది గ్రీవెన్సెస్ కోసం. పోయి దానిలో కంప్లైంట్ చేస్తారు. సో వాళ్ళు ట్రాక్ చేసి అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. తర్వాత అప్పుడు ఏంటంటే అప్పటికి ఈ రీఫండ్స్ హెవీ ఉన్నాయి. చాలా మంది జెన్యున్ రీఫండ్ ఏది ఫేక్ రీఫండ్ ఏదని తెలిసేయాలంటే చాలా కష్టం. కరెక్ట్. అంటే ఇంత పెట్టుకున్నా కూడా మీరు అందరికి నోటీసెస్ ఇవ్వాలి, అందరినీ ప్రూఫ్స్ పిలవాలి. ఎంతమంది అని పిలుస్తారు? సో మీకు ట్యాక్స్ ఫైలర్స్ ఎంతమంది ఉంటారు? సో అందరికి కష్టం కదా అని అప్పుడు వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఐ థింక్ సో 1 lakh అనుకుంటా. ఐపీ అడ్రస్ తీసుకొని బెంచ్ మార్క్ పెట్టుకొని అట్లేదు, ఐపీ అడ్రసెస్ ఏం లేవు. ఇది ఇన్వెస్టిగేషన్ లో మొత్తం తెలిపేది వీళ్ళంతా. తర్వాత ఇది తెలిసినాక అసలు రీఫండ్స్ ఎంత మంది ఎట్లా తీసుకున్నారో ఒకసారి చూడండి అన్నాక 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళందరితో ఒకసారి ఇనిషియల్ ఎవరెవరైతే 1 lakh అబోవ్ రీఫండ్స్ తీసుకున్నారో అనుకుని కొన్ని డౌట్ స్క్రూటనీస్ లో తెలిసిపోతాయి కదా, సిస్టమ్ అలర్ట్ చేసిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చినారు. జెన్యున్ ఉన్న వాళ్ళని తీసేసినారు, పెద్ద వాళ్ళని ఏం పట్టించుకోరు. జెన్యున్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇలాంటి వాటిలలో ఉన్న వాళ్ళను వాళ్ళు కట్టేసినారు, ఇంట్రెస్ట్ తో సహా కట్టేసినారు. ఫైన్. సో యాక్చువల్లీ మహానటి సినిమా చూసారా? అందులో అంటే ఇప్పుడు పాయింట్ అర్థం అవడం కోసం చెప్తున్నా. సో చాలా మంది సక్సెస్ అవుతూ ఉంటారు, మేబీ లైక్ బిజినెస్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ షీన్ యాక్టింగ్. సో ఏమవుతుందంటే ఎండింగ్ లో తనకి చాలా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావడం జరుగుతుంది, తన ఆస్తి అంతా పోతుంది. అసలు ఎందుకు సీజ్ చేస్తారు, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది చెప్తారా? అసలు ఎందుకు జరుగుతుంది? సార్ డైరెక్ట్ సీజ్ చేయరు సార్. ఐ మీన్ టు సే లైక్ ఇన్ ద ఎండ్ జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ సీజ్ చేయరు. బయట ఇంకొకరికి నాకు తెలిసి ఒకరికి బయట జనాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఉంటుంది. నాకు అరెస్ట్ చేసే ప్రొవిజన్స్ 2 ప్రొవిజన్స్ లో ఉంటాయి అరెస్ట్ చేసేది. ఒకటి టిఆర్ఓ సెక్షన్ కి ఉంటుంది, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ కి. ఇంకొకటి వచ్చేసి టీడీఎస్ సెక్షన్ లో ఉంటుంది, ట్యాక్స్ రిడక్షన్. ఎందుకంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే టీడీఎస్ అనేది నాట్ యువర్ మనీ, మన మనీ కాదు, అది గవర్నమెంట్ మనీ. సో యూ హ్యావ్ టు డిడక్ట్ అండ్ యూ హ్యావ్ టు పే. సో అది అలాంటి సిచ్యువేషన్ లో అది సివియర్ గా తీసుకొని టీడీఎస్ సెక్షన్ లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. బట్ డైరెక్ట్లీ వచ్చి మొత్తం అరెస్ట్ చేసి సీజ్ చేసి అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే సర్చ్ కేసెస్ ఉంటాయి. సర్చ్ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ తో తెలుసుకొని సర్చ్ కేసెస్ చేస్తారు. మల్టిపుల్ లొకేషన్స్ లో ఒకటే సర్చ్ చేయడం అలాంటివి ఉంటాయి. అలాంటి కేసెస్ లో ఏంటంటే అప్పటికి కూడా వాళ్ళు సర్చ్ చేసిన దాన్ని వాళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ మీ ఇన్ఫర్మేషన్ కాల్ ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ వాళ్ళకు ఒక ఎట్ ఏ టైం ఏదైనా అమౌంట్ దొరికింది అనుకో అదంతా మీదైనా డైరెక్ట్ అప్పుడు మందం అది తీసేసుకుంటారు. మీకు తర్వాత మీరు ఎవిడెన్సెస్ చూపించి నేను ఆల్రెడీ దానికి ట్యాక్స్ కట్టేశాను అన్నట్టు చూపించినారు అనుకోండి, వాళ్ళు వదిలేస్తారు. సో అంత వాళ్ళ అదొక భయం అంతే. సో థింగ్ ఏంటంటే వాళ్ళ కేసులో నాకు తెలిసి మేజర్ గా అప్ గ్రోయింగ్ కెరియర్లు ఉండే వాళ్ళ దగ్గర థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్ గా రికార్డ్స్ మెయింటైన్ చేయరు.
కరెక్ట్. సో ఒకప్పుడు లాగా అది ఇప్పుడు మీరు పేమెంట్ చేశారనుకోండి, ఈవెన్ ప్రొడ్యూసర్స్ మీకు పేమెంట్ చేశారనుకో 3 days కట్ చేస్తారు. అవును. సో డిపార్ట్మెంట్కి తెలుసు మీకు ఆల్రెడీ ఇంత రెవెన్యూ వచ్చింది, దానిలో ఇంత పర్సెంటేజ్ కట్టే నా దగ్గరనే ఉంది అని. సో మీరు అల్టిమేట్గా దాన్ని చూసుకొని ఇంకేదైనా ఎక్కువ కట్టాల్సి వస్తే కట్టాలి, లేదా ఆల్రెడీ కట్టిందే ఉంది సరిపోయింది అంటే యూ విల్ గెట్ రీఫండ్. ఓకే. సో అంతే తప్ప పెద్ద ఈరోజు రాత్రి వచ్చి అట్లా చేయలేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే 3 కేసెస్లో ఉంటాయి ఇక్కడ జనరల్గా. చెప్పండి. సో నోటీసెస్ కేసు అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ అంటే మనకు మేజర్గా నోటీసెస్కి థింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా నోటీస్ ఇస్తాయి. పిఎఫ్ డిపార్ట్మెంట్ కూడా నోటీస్ ఇస్తుంది. ఓకే. సో ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నోటీస్ ఇస్తారు. అవి ఎంప్లాయీస్ కంప్లైన్సెస్ కింద వస్తాయి. సో నోటీసెస్ అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఓకే. సో డిపార్ట్మెంట్స్లో ఏంటంటే 2 థింగ్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరు ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. అవును, చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి మీరు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్కి ఏమన్నా మిస్ మ్యాచ్ ఉందా అవి చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు దీంట్లో కాల్ ఫార్వర్డ్ చేస్తారు. సో మీరు పట్టుకొని రండి, బుక్స్ పట్టుకొని రండి అన్నాక చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దీనికి టాలీ అవుతుందా, కావాలని మీరు దాచుతున్నారా, లేదా ఇంటెన్షనల్గా మీరు దాస్తున్నారా, లేకపోతే ర్యాండమ్గా తెలియకుండా ఉండొచ్చు. సో విల్ఫుల్ సప్రెషన్ లేకపోతే నార్మల్ ఎర్రరా చూసుకుంటా. థర్డ్ థింగ్ ఏంటిది అని అంటే వేరే పార్టీ వాళ్ళకు కూడా ఆల్రెడీ సంథింగ్ ఏదో కేసు వచ్చింది, మీ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకొని కూడా నోటీస్ అడుగుతారు. ఓ అవునా, అలా కూడా చేస్తారు. సో డెఫినెట్ గా మనం ఉండి ఆ పలానా పార్టీకి మాకు ఇది రిలేషన్ ఉంది, మాకు ఇంత పేమెంట్ వచ్చింది, ఇంకో ఇవి ఇన్వాయిసెస్ ఇవి మేము చేసుకున్నాము, ఏదైనా గూడ్స్ సప్లై చేసినట్టుంటే ఇంకో మేము గూడ్స్ సప్లై చేసాము. సో దానికి ఇంకో వాటి వే బిల్స్ ఇవి ఈ ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి మేము తీసుకున్నాము, ఆ ట్రాన్స్పోర్టర్ ఇన్ని టోల్ ప్లాజా నుంచి టోల్స్ కలెక్ట్ చేశారు, అది ఫాస్ట్ ట్యాగ్ రికార్డ్ ఇది అన్నట్టు చూపించేసినాం అనుకోండి, అవుతుంది. ఓకే సార్, మరి వేరే వాళ్ళ పార్టీస్ గురించి మిమ్మల్ని ఎప్పుడైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? అడిగారండి. ఇప్పుడు మనకు హైదరాబాద్ బేస్డ్ ఫామ్ ఒకటి ఉంది, వాళ్ళకి ఒరిజినల్ గా ఏంటంటే వాళ్ళు మెటీరియల్ గుజరాత్ నుంచి తెప్పించుకుంటారు. ఓకే ఓకే. సో వాళ్ళకి హైదరాబాద్ రిలేటెడ్ ఫామ్ గురించి థింగ్ ఏదో అవసరం ఉంటే వాళ్ళ గుజరాత్ వాళ్ళకి అడిగారు. సో మీరు ఇట్లా పార్టీని సబ్మిట్ చేశారు కదా, ఫ్రమ్ అది డీజీజే నుంచి అనుకుంటా. సో ఇట్లా మీరు సప్లై చేశారు కదా అన్నాక వాళ్ళు రిప్లై కూడా మీరు రాయండి అని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యారు అనమాట. జస్ట్ ఆ రిప్లై మందమే రిప్లై రాసాం, సార్ ఇట్లా మాకు ఇట్లా వర్క్ ఆర్డర్ వచ్చింది, పర్చేజ్ ఆర్డర్ వచ్చింది, సో మేము గూడ్స్ని తీసుకున్నాము, పంపించాము, దానికి వే బిల్స్ ఇవి, దాని ట్రాన్స్పోర్టర్ ఇల్లు, ట్రాన్స్పోర్టర్కి ఫాస్ట్ ట్యాగ్ ఉంది, ఇన్ని టోల్ గేట్స్ క్రాస్ వెరిఫై చేశాడు, క్రాస్ చేశారు, ప్లస్ అమౌంట్స్ ఇంత వచ్చింది క్లియర్ అని చెప్పి అన్ని పెట్టి మెయిల్స్ పంపించాం. డిపార్ట్మెంట్ వాళ్ళకు రిప్లై సబ్మిట్ చేసాం. బేసికల్గా హైదరాబాద్ నుంచి గుజరాత్కి వెళ్ళించింది. ఓకే. సో వాళ్ళు అంతా చూసుకున్నాక మీకు ఇంకా ఏదన్నా అందులో పాయింట్లోనే మేము రాసాము, మేము బేసికలీ ఇన్వెస్టిగేషన్ మా గురించి కాదు వేరే వాళ్ళ గురించి కాబట్టి మేము హైదరాబాద్కు రాలేము, ఎందుకంటే మా ఆపరేషన్స్ అంతా గుజరాత్లో ఉంది. సో అన్నాక మీకు ఇంకేదైనా కావాలంటే ఇన్ కేస్ మేము పర్సనల్ కావాలంటే వీఆర్ రెడీ టు అపియర్ అండ్ పర్సనల్ వీడియో కాన్ఫరెన్స్లో మేము ఇస్తాము, ఎందుకంటే ట్రావెలింగ్ మాకు అక్కడ నుంచి దూరంగా ఉంటుంది అని చెప్పినాం. డిపార్ట్మెంట్ వాళ్ళు సాటిస్ఫై అయినారు. ఇంకా వాళ్ళు అంటే వీడియో దాని గురించి కూడా ఏం అడగలేదు. ఓకే. వీడియో దానికి వచ్చేసి కూడా సో జస్టిఫికేషన్ కరెక్ట్గా మీరు ఇచ్చేసారు. ఇచ్చేసాక అసలు వాళ్ళు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, అవతల వాళ్ళు కూడా మనసులే కదా సార్, ఇబ్బంది పెట్టరు. ఎవరైనా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటారంటే దే ఆర్ ట్యాక్స్ పేయరింగ్, వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు, సో లెట్ దెమ్ గివ్ దేర్ రెస్పెక్ట్ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఓ నైస్. ఇన్ కేస్ కొంచెం హార్ష్గా ఉంటారంటారు కానీ ఆ సిచ్యువేషన్ అంతే అది. ఓకే ఓకే. దాని మించి ఏదో ఉండదు. యా ఫైన్ దెన్. సో ఇప్పుడు జిఎస్టీ కావచ్చు, మనం 20 lakhs and 40 lakhs సరే గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఉంది అనమాట. సో ఆ లిమిట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం బయట లాస్ట్ ఇయర్ ఐ థింక్ సో కూరగాయలు అమ్ముకునేటువంటి వెండర్ కూడా నోటీస్ వచ్చింది. సో తను అరౌండ్ 20 lakhs పైనే టర్న్ ఓవర్ చేశారని చెప్పి, అలాగే పానీపూరి అమ్ముకుంటున్న అతనికి కూడా రావడం జరిగింది. సో ఒకసారి దీని గురించి. అంటే ఇప్పుడు అంతా ఫోన్ పేలే. కరెక్ట్. ఫోన్ పేలే, గూగుల్ పేలే పంపించాను. ఇప్పుడు అది గూడ్స్ కొన్నట్ట? నో.
కాదు కదా. కాదు. సో డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్, అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఏమున్నాయో తెలియదు. మేబీ ఆయనకు హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరిగి చేసుకోలేదని వచ్చిందా తెలియదు. సో ఆయన జస్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. సో అట్లా జిఎస్టీ వాళ్ళు పెద్ద మీకు రెండు విధాలుగా ఉంటుంది సార్. ఇప్పుడు థింగ్ ఏంటంటే మొన్నటిదాకా ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రోల్ నడిచింది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ రాకెట్ సైన్స్ తోటి పోల్చినారు. అసలు క్వశ్చన్ ఉంది అడగాలి మిమ్మల్ని, జిఎస్టీని ఏదో రాకెట్ సైన్స్ తో పోలిస్తున్నారు application. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చాలా Tough. టెరబుల్ గా అయింది, టఫ్ అయింది. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు కొత్తగా సిస్టమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇబ్బంది కలగవచ్చు, కానీ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ నుంచి కూడా చూడాలి కదా. ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆల్రెడీ ఫేక్ రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నాయి. సో ఫేక్ రిజిస్ట్రేషన్ పెట్టి దాని ఇన్పుట్ పాస్ ఆన్ చేయడం వల్ల గవర్నమెంట్ హ్యూజ్ లాస్ వస్తుంది. అవునా, ఇలా జరుగుతూ ఉంటాయి? జరుగుతుంది. ఏం చేస్తారు అసలు, స్కామ్ చేస్తారు? జిఎస్టీ స్కామ్స్ అంటారు కదా, రీఫండ్ స్కామ్, జిఎస్టీ ఇన్పుట్ స్కామ్స్ అని మీకు వస్తుంటాయి. దానివల్ల గవర్నమెంట్ లాసే కదా. సో ఆ ఇన్పుట్ నేను క్లెయిమ్ చేసుకుంటా, సో నేను నా అవుట్పుట్ ని నేను తక్కువ చేసుకుంటా. సో అలాంటి హెవీగా అయిపోయాయి. అయ్యో. సో గవర్నమెంట్ కూడా కీన్గా ఉండాలి కదా. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఎంట్రీ లెవెల్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే అయిపోద్ది కదా. ఓకే ఓకే. సో ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని వాళ్ళు పెట్టినారు. బట్ నాట్ లైక్ రాకెట్ సైన్స్ అంత ఏం పెద్ద కాదు. కానీ ఇప్పుడు జనరల్ గా అంతకు ముందు ఏంది, ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తే సరిపోయేది, జిఎస్టీ వచ్చేది. అవును. బట్ ఇప్పుడు అట్లా కాదు. రెంటల్ అగ్రిమెంట్ ఉందా, ఆ రెంటల్ అగ్రిమెంట్ ఓనర్ ఎవరు, ఆ ఓనర్ ఉన్నాడా లేడా, ఉంటే ఆయన పాన్ కార్డు ఇవ్వండి. ముందట బోర్డు మ్యాండేటరీ, జనాలు కనిపించనీకో దేనికో బోర్డు ఉండాలి కదా. సో అట్లా బోర్డు లేకుండా కూడా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఓకే. సో దాట్ అన్నిటిని స్టింజర్ని కొంచెం లూజ్ చేసినారు, అంటే టైట్ చేసినారు. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చి కరెక్ట్గా ఉందా లేదా, బోర్డు ఉందా, రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటారు, రికార్డ్స్ మెయింటైన్ చేసుకోనికి స్పేస్ ఉందా, సో అడ్రస్ కోసం అని అంతే చేశారు తప్ప పెద్ద ట్యాక్స్ పేయర్కి అట్లా ఏం లేదు. సో దానిలో కూడా కొన్ని ఇచ్చినారు. మీ 2.5 lakh లోపు ఉంటే మీది ట్యాక్స్ మంత్లీ పేమెంట్ 2.5 lakh లోపు ఉంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసేటట్టు. ఒకవేళ మళ్ళీ 2.5 దాటింది అనుకోండి అప్పుడు. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మణి గారు, కంపేర్ టు ఫారిన్ కంట్రీస్, సో మన దగ్గర పోలిస్తే ట్యాక్స్ సంబంధించి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నో ట్రాన్స్పరెన్సీ అని కూడా వింటున్నాము. ఎంతవరకు కరెక్ట్ ఇది? అందుకని దీన్ని ఎప్పటికి ఎరాడికేట్ చేయగలం? థింగ్ ఏంటంటే ఫారిన్ కంట్రీకి మన కంట్రీకి మనం చూసుకోవాల్సింది ఏంటంటే పాపులేషన్. అవును. సో ఇప్పుడు మీరు ఏ కంట్రీతోనైనా చూసుకోండి, తిప్పి కొడితే 2 states పాపులేషన్స్తోనే ఒక 33 కంట్రీస్ వస్తాయి అక్కడ. యూరోప్ మొత్తం పాపులేషన్ మొత్తం కలిపిన 2 states మన కంబైండ్ ఆంధ్రప్రదేశ్ అంత ఉంటాయా అనేది కూడా డౌటే. సో ఇక్కడ పాపులేషన్ ఎంతమంది, మన దగ్గర ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాము అనేది థింగ్ వాళ్ళతో కంపారిజన్ ఉంటే ఇంకా అడ్వాన్స్లో ఉన్నాం మనం. అంతే అంటారు. ట్యాక్స్ ఇప్పుడు రిటర్న్స్ నోటీసెస్ కూడా ఇష్టం వచ్చినట్టు నోటీసెస్ ఇచ్చే కాన్సెప్ట్ లేదు. అవును. ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చే ముందు దే ఆర్ టేకింగ్ ఏంది, ఖచ్చితంగా డిన్ నంబర్ అని ఉంది, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే మీరు వెళ్ళి చూడొచ్చు అది నోటీస్ జెన్యున్ గా వచ్చిందా రాదా. మీ పేరు ఉంటుంది, ఇచ్చిన ఆఫీసర్ పేరు ఉంటుంది, సార్లకు ఫేవర్ అన్నట్టు కాదు. కానీ అండి కొన్ని డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆర్ మోర్ ఫార్ బెటర్. అవునా? చాలా బెటర్. ఎందుకు అంటే మీరు పోవద్దు అనుకోవాలి, కానీ వెళ్ళినారనుకోండి మీరు అనుకున్నట్టు అట్లా వాళ్ళైనా ఎందుకు అనవసరమైన, ఎందుకు వాళ్ళకి మనమేమన్నా కక్షణ వాళ్ళకి మన మీద. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారనుకోండి, ఒకవేళ వాళ్ళు ఇంటెన్షనల్ నువ్వు చేసావు అన్నావు అనుకోండి, న్యూ పెనాల్టీ ఎక్కువ ఇస్తా. కరెక్ట్. సో లేదు తప్పు జరిగింది నిజంగా అన్నారు అనుకోండి, కట్టేయండి, ఇంట్రెస్ట్తో చేసేసి ఇంట్రెస్ట్ వెళ్తా. సో ఏదైనా గైస్ ఇక్కడ నుంచి మీకు గనుక ఏదైనా ట్యాక్స్ సంబంధించి డౌట్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా, యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ మణి గారు. కాంటాక్ట్ నేను మీకు కింద డిస్ప్లే అయితే చేస్తాను. సో హెల్ప్ చేస్తారు కదా మా ఆడియన్స్ అందరికి? చేస్తాను డెఫినెట్గా. డన్. పేరు చెప్తే యా. సో నా పేరు కూడా చెప్పండి, మర్చిపోమాకండి. సో నా పేరు అన్నారు కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, ఓకేనా? సో ఇంకొన్ని క్వశ్చన్స్ రాశానండి నేను, ఎందుకంటే ఇది కంప్లీట్లీ సబ్జెక్ట్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కావచ్చు, ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, సో ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సంబంధించి బిజినెస్ కనుక చేస్తే సో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, అసలు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? సార్ ఎక్స్పోర్ట్స్కి ఎప్పుడు బెనిఫిట్ ఓరియంటెడ్ అండి. అవునా? ఓకేనా? సో గవర్నమెంట్ మాక్సిమం ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఎక్స్పోర్ట్కి.
ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప 99.9% ఎక్స్పోర్ట్స్కి బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ కి మంచి స్కోప్ ఉంది. స్కోప్ ఉంటుంది డెఫినెట్ కదా ఎప్పుడైనా, ఎందుకు అది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఎక్స్పోర్ట్ అనేది. దాట్ టు మన హైదరాబాద్ బేసికలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే. సో అందరు అనుకుంటారు ఒక సాఫ్ట్వేర్ అన్నారు కానీ కాదు, సాఫ్ట్వేర్ ఉంది, ప్యారలల్ గా మనకు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఉంది ఇక్కడ. సో ఎక్కువ 90% ఏంటి అంటే ఎక్కువ మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జనరల్గా ఏంటిది, ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీ ఉండి ఒకవేళ మీకు ఉంది అనుకోని, ఇండైరెక్ట్ ట్యాక్స్లో మీకు ఏదైతే మీరు జిఎస్టీ పే చేసినారో ఎర్లియర్ గూడ్స్ మీద, మీరు ఇప్పుడు ల్యాప్టాప్ కొన్నా ఏది కొన్నా జిఎస్టీ వస్తుంది కదా, దాన్ని రీఫండ్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆ జిఎస్టీ పోర్షన్ అమౌంట్ కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి, దానికి ఒక సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ బేస్డ్ కింద మీరు ఆ సర్క్యులర్కి వెళ్ళి చూసారనుకోండి, మీరు యూ కెన్ క్లెయిమ్ దట్ రీఫండ్. ఓకే. అండ్ మణి గారు ఇంకొక డౌట్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ సిఏతో అప్రోచ్ అయ్యి మనం ఫైల్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. కానీ దీస్ డేస్ మనం చూస్తుంది ఏంటంటే అందరూ కూడా నాలెడ్జ్ నేర్చేసుకొని వాళ్ళే ఓన్గా ఫైల్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఇంకొకటి ఫార్మ్స్ కూడా మనం చూస్తున్నట్టయితే ఒక చోట ఏమో 1000 ఉంటుంది, ఒక చోట 4000 ఉంటుంది, ఒక చోట 5000 ఉంటుంది. ఏంటి డిఫరెన్స్? అందుకోసమే వాళ్ళకి ఓన్గా అప్లై చేసుకుంటున్నారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఓన్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే మన బేస్ ఇప్పుడు ChatGPT సార్ అంతా. సో ఇప్పుడు ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా ChatGPT సర్చ్ చేస్తున్నారు. అవును. సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏమనుకుంటున్నారంటే, ఏముంది మా ఎంప్లాయర్ నాకు ఫామ్ 16 ఇచ్చారు, సేమ్ డైరెక్ట్ దాన్ని అందులో పెట్టేస్తే అయిపోద్ది కదా, ఏముంది వీళ్ళు ఏమైనా ఎక్కువ చేసేది ఉందా అని అనుకుంటారు బేసికల్లీ ఇండివిజువల్స్. అదే మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి ఆ స్కోప్ ఉండదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కానీ ఆ స్కోప్ ఉండదు. కరెక్ట్. ఎంప్లాయీస్కి, ఇండివిజువల్ ఎంప్లాయీస్కి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఫామ్ 16 గురించి మాట్లాడినప్పుడు ఫామ్ 16లో ఓన్లీ మీ శాలరీ పర్టికులర్సే ఉంటాయి. అవును. ఇప్పుడు మీ ఎఫ్డి ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు జనరల్గా 90% కొన్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, దానిది డివిడెండ్స్ ఉంటాయి, పర్చేజ్ అండ్ సేల్స్ చేస్తారు, దానిది ఉంటుంది. మరి ఇవన్నీ ఎవరు చూడాలి? అవి కూడా రికార్డ్ చేయాలి కదా. కరెక్ట్. సో అవన్నీ చూసుకొని మనం ఫైల్ చేస్తాం మనం. ఓకే. 90% మీరు ఉండే డాటా అంతా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. అవునా? మీరు వెళ్ళి ఏఎస్లో క్లిక్ చేసినారంటే మీ డాటా, మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత కట్టినారో కూడా వస్తుంది. ఓకే. ఏ బ్యాంకులో మీకు అకౌంట్స్ ఉన్నాయి అంత ఇంటర్లింక్డ్ ఉంది. సో జనరల్గా ఏంటంటే ఇవన్నీ కొందరు తెలియక ఫైల్ చేసేస్తారు అక్కడ. ఓకే. దానివల్ల 2 బెనిఫిట్స్. కొన్ని కేసెస్లో ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు లాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు బిజినెస్లో లాస్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. కరెక్ట్. అవును. జనరల్గా ఎంప్లాయీస్కి ఎందుకు తెలియదు ఇది అంటే, వాళ్ళకు శాలరీలో లాస్ రాదు, ఎప్పుడు ఫిక్స్డ్ ఏజ్ ఉంటుంది. అవును. సో అట్లా వాళ్ళకి కొన్ని లాసెస్ కానివ్వండి, అవి క్యారీ ఫార్వర్డ్లు సెట్ ఆఫ్లు చేయడము, క్యారీ ఫార్వర్డ్ 7 years దాకా తీసుకోవచ్చు. ఓకే. దాని సో అవన్నీ బిజినెస్ వాళ్ళకి ఏంటంటే అందుకే అవగాహన ఉంది, ఖచ్చితంగా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తారు. ఎంప్లాయీస్కి ఇవన్నీ ఉండవు అనుకొని వెళ్ళరు. మేజర్ ఇప్పుడు థింగ్ ఏంటంటే అక్కడ మేము యూజ్ అవుతాం. జనరల్గా ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు అన్నట్టు 1000 రూపీస్, 499, 590 సార్ అంటే మీకు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అని చెప్తున్నా. ఎర్లియర్ అంటే 2016, 2017లో ఆన్లైన్ ఇంత లేదు. అవును. అసలు ఆన్లైన్ అంత లేదు, నమ్మకం కూడా ఉండేది కాదు. ఆన్లైన్ లేదు. అప్పుడు కంపెనీ ఇన్కార్పొరేషన్స్ అనేది చార్జ్డ్ అబౌట్ 30,000 నుంచి 50,000 దాకా కూడా ఛార్జ్ చేస్తాం. అవునా? అంత ఛార్జ్ చేసేవాళ్ళు? చేశారు. అంటే ఫుల్ అసలు సిఎస్కి అయితే బిందాస్ అనమాట లైఫ్. అట్లనే లేదు. సో అది సిఎస్లు కూడా చేశారు అనుకోండి, సిఏలో కూడా సిఎస్లు వాళ్ళందరూ చేశారు. బట్ ఆన్లైన్ వచ్చినాక రేట్స్ కాంపిటేటివ్ అయిపోయాయి. నువ్వంటే నేను అట్లా రేట్స్ కాంపిటేటివ్ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆన్లైన్ ఉంది. ఎగ్జాంపుల్ మీకు రెండిటికి నేను ఆన్లైన్ బెస్టా ఇదా బెస్టా అనేది అది డిసైడ్ చేసుకోవాల్సింది చూసేవాళ్ళు. అదే. అవును. కరెక్ట్. మనం చెప్పలేము, మీరు దానికి ఓకండి నేనే చెప్తున్నాను. ఓకే. ఎర్లియర్లీ దట్ ఆ ప్రైస్ ఉండేది. ఇప్పుడు కాంపిటేటివ్ ప్రైజెస్కి వచ్చినాయి. ఇప్పుడు నేను కంపెనీ ఇన్కార్పొరేషన్ 50,000 ఛార్జ్ చేస్తా అంటే ఎవరు రారు. ఆబ్వియస్లీ కదా, ఖచ్చితంగా రారు ఆబ్వియస్లీ. సో కాంపిటేటివ్ ప్రైస్లో చూసుకొని నాకు ఎంత కాస్ట్ అవుతుందో చూసుకొని బేసికల్గా మన ఫర్మ్ మ్యాన్ అవర్స్లో ఛార్జ్ చేస్తాం. ఓకే. నాట్ ఇష్టం ఉన్నట్టు మేము ఛార్జ్ చేయం. ఇప్పుడు పలానా కంపెనీ ఇన్కార్పొరేషన్ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 2 డైరెక్టర్లు అనుకోండి, దానికి ఎంత మ్యాన్ అవర్ పడుతుంది, ఎన్ని డేస్లో ఉండాలి,
ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, మ్యాన్ అవర్ ఛార్జ్ చేసుకుని మ్యాన్ అవర్స్ ప్రకారంగా ఛార్జ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తుండు, కరెక్ట్. సో ఆ ఎంప్లాయీకి శాలరీస్ ఇవ్వాలి. ఓకేనా. ఆన్లైన్ వాళ్ళు ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారు అంటే దెర్ ఆర్ 2-3 సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు వాళ్ళు ఆల్ ఓవర్ పాన్ ఇండియా యాక్సెస్లో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఢిల్లీ వాళ్ళకి సర్వీస్ చేయాలి అనుకోండి, నాకు కుదరదు, కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను ఢిల్లీ వాళ్ళకి సర్వీస్ చేయాలి అంటే ఢిల్లీలో నా ఆఫీస్ ఉండాలి. ఆబ్వియస్లీ కదా. ఏదో ఆన్లైనే కాబట్టి వాళ్ళు డేటా పంపిస్తున్నారు అనుకోండి, బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా అంతే. నేను వెళ్ళి ఫిజికల్ ఆఫీస్ ప్రెజెన్స్ని నేను వెళ్ళలేను. కానీ ఇప్పుడు మనది వచ్చేసరికి హైదరాబాద్లో మాదాపూర్లో మన ఆఫీస్, మీకు తెలుసు మాదాపూర్లో ఎంత రెంట్స్ ఉంటాయో. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. సో ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు రేపు ఆన్లైన్లో ఉన్నారు, మీరు ఒక క్లయింట్ తక్కువ అమౌంట్ వచ్చిందని ఆన్లైన్కి వెళ్ళారు, రేపు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు చెన్నైలో ఉంటారు, చెన్నైకి వెళ్తారా? ఇప్పుడు అదే మేము అనుకోండి, ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ వచ్చి ఆఫీస్లో కూర్చుంటాడు, నేను వెళ్ళేలోపే వచ్చి కూర్చుంటాడు, నేను పోయినాక కూడా వెయిట్ చేయరు. ఓకే. సో అదే ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎప్పుడు ఉండే తేడా. సో ఇప్పుడు నేను మీతో అప్రోచ్ అయ్యేది కూడా ఆన్లైన్ మోడే. అవును, ఇదేం ఆఫ్లైన్ మోడ్ కాదు కదా. బట్ యూ హ్యావ్ ఫిజికల్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. సో అట్లా క్లయింట్ అనే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పలానా నాకు ప్రాబ్లం వచ్చింది, ఆయన అవైలబుల్గా ఉంటాడా ఉండడా, నాకు లేదు ఆయన లేడు, వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారా లేరా, నేను ఎప్పుడన్నా నాకు డౌట్స్ వచ్చినాయి, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఇస్తారా లేదా. ఓవరాల్ ఫోన్ ఏమైపోయిందంటే ఇప్పుడు అందరికి ఫోన్ ఉంది, అందరికి అన్లిమిటెడ్ కాలింగ్సే కొడుతారు. కానీ మేము రిసీవింగ్ చేసుకునేటోళ్ళం ఎక్కడో మీటింగ్స్లో ఉంటాము, ప్లస్ ఎక్కడో డిపార్ట్మెంట్స్లో ఉంటాం, డిపార్ట్మెంట్స్లో ఫోన్స్ బయట పెట్టాలి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తప్ప 90% మేము కూడా ఫోన్స్ తీసుకొని ఆన్సర్ చేస్తాము. ఓకే. సో అది క్లయింట్ తీసుకోవాలి, ఆఫ్లైనా ఆన్లైనా. ఇప్పుడు అది జనరల్ ఐ ప్రిఫర్, నేనేమంటానంటే చెక్ చేసుకోండి. అట్లా అని కూడా మనం ఇప్పుడు ఏంటంటే మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిలా అంట. సో ఇవన్నీ చూసుకొని చెక్ లిస్ట్ చూసుకొని చేస్తే బెటర్. యా. సో జిఎస్టీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇన్ కేస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ఏమైనా చేంజెస్ చేయాలని చెప్పి మీరు ఆశిస్తున్నారా? జనరల్గా మేము మా రికమెండేషన్స్కి ఎవరైనా సజెషన్స్కి ఇవ్వాలనుకుంటే ఇస్తాము. అవునా? సో చేంజెస్ జనరల్గా ఉండదు. యాక్చువల్గా ఎర్లియర్గా ఏంటిదంటే జిఎస్టీ పోర్టల్స్ అంతా ఏంటంటే డీజీసీ, ఇప్పుడు డిఎస్టీ వాళ్ళకి డీజీ సిస్టమ్స్ అని ఉంటుంది. ఓకే. ఇందులో ఆఫీసర్సే ట్రాన్స్ఫర్స్ అక్కడికి ఇక్కడికి అవుతుండే, వాళ్ళ దగ్గరనే ఉండే సిస్టమ్ మొత్తము, ఫార్మ్స్ ప్రిపరేషన్ అంతా వాళ్ళే చేసుకునే. ఓకే. ఇప్పుడు ఒక ఎక్స్పర్టీ దగ్గర ఉంటుంది, సాఫ్ట్వేర్ దగ్గర వెళ్తుంది. అండ్ సిస్టమ్ మీద ఇప్పుడు హ్యూజ్ డిపెండెన్సీ పెరిగింది. అంతే, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఇక్కడ మనం చూడట్లేదు. సో సిస్టమ్ మీద హ్యూజ్ డిపెండెన్సీ పెరిగింది. ఓకే. సో నేను నా దృష్టిలో ఏంటిది అని అంటే, ఒకవేళ చేంజెస్ చేయాలి జిఎస్టీలో అంటే చాలా ఉన్నాయి. నేనేం డిపార్ట్మెంట్ సో పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ చేస్తుంది అని నేను చెప్పను. ఓకే. బట్ కొన్ని మ్యాండేటరీ కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే ఏమవుతుంది అంటే, రిటర్న్స్ని ఇప్పుడు జనరల్గా టీడీఎస్ రిటర్న్స్ మనం క్వార్టర్లీ ఫైల్ చేస్తాం, మంత్లీ పే చేస్తాం, క్వార్టర్లీ ఫైల్ చేస్తాం. పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా అదే వాడుతున్నారు. అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ ఉన్నప్పుడు కూడా క్వార్టర్లీ రిజిస్ట్రేషన్, క్వార్టర్లీ ఫైలింగే ఉండే. దాన్ని తీసుకొస్తే బెటర్ అనేది అంటే ఎమర్జెన్సీ ఫస్ట్ ఒక 10 పాయింట్స్ రాసిచ్చి ఫస్ట్ లిస్ట్లో ఏదైనా ఉంది అంటే ఆ క్వార్టర్లీ చేయడం బెస్ట్ అనేది. ఓకే. ఓకే. సో దట్ ఏమవుతుంది అంటే అన్నెసెసరీ డిస్ప్యూట్స్ సగం తగ్గిపోతాయి. ఓకే. క్వార్టర్లీ చేస్తే ఏంటంటే GSTR 1 ఫైలింగ్స్ ఇప్పుడు ఫస్ట్ నుంచి 10th లోపు మేము GSTR 1 ఫైల్ చేయాలి. అవును, అవును. ఓకేనా. మళ్ళీ తర్వాత 21st లో కూడా GSTR 3 బిల్ ఫైల్ చేయాలి. అవును. సో అంటే మీరు ఒక్క జిఎస్టీ మీదనే టైం ఎక్కువ స్పెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇది మనం జూలైలో ఉన్నాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్స్ ఉన్నాయి. కరెక్ట్. ఎర్లియర్గా ఏంటిది అని అంటే ఊరికి 10 మందో 15 మందో అసలు ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినారంటేనే మీరు చాలా పెద్ద వాళ్ళు అన్నట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది. ఇట్స్ బికమ్ నార్మల్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హెవీ చాలా మందికి వస్తున్నారు ట్యాక్స్ పేయర్స్ కూడా జెన్యున్గా. ఇప్పుడు ఏంటంటే వాలంటరీగా పే చేస్తున్నారు. 10% ఎందుకంటే వాళ్ళు బికాస్ లోన్స్ వస్తాయనో లేకపోతే ఏది వస్తుందనో కానీ వాలంటరీగా పే చేస్తున్నారు. సో నా దృష్టిలో జిఎస్టీలో అయితే ఇది యాక్చువల్లీ ఇప్పుడు 12 lakhs వరకు మనకి ట్యాక్స్ ఎక్సంప్షన్ అయితే ఉంది. సో రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అయితే నన్ను మొన్న రీసెంట్గా ఒక పర్సన్ అడిగారనమాట, ఏమని, సో
బట్ 12 lakhs దాకా ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది కదా, బట్ 4 to 8 lakhs స్లాబ్ ప్లస్ 8 to 12 lakhs స్లాబ్ ఏంటి, అసలు వాటి రేట్స్ ఏంటని చెప్పి అడిగారు అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. సో వాళ్ళందరికి అర్థమయ్యేలాగా యాక్చువల్గా థింగ్ ఏంటంటే సార్, ఎగ్జామ్షన్స్ వేరు, ఎగ్జామ్షన్ వేరు, రిబేట్ వేరు. దే ఆర్ బోత్ 2 different కాన్సెప్ట్స్. మీరు అన్నట్టు కరెక్ట్గా అడిగినారు. చాలా కొద్ది మందిలో ఈ విషయం తెలిసిన దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ మీరు. అందరు ఏమనుకుంటారు, బడ్జెట్ చూడడం తోటి 12 lakhs దాకా అయిపోయింది, ఇప్పుడు నేను 12 lakhs ఏం చెయ్యొద్దు అని అనుకుంటాడు. వాళ్ళు ట్యాక్స్ ప్లానింగ్ కూడా 12 lakhs చేస్తుంటారు. అవును, ఓకేనా. ఇది మీరు ఇండిత్ వెళ్ళేసరికి, రేట్స్ దగ్గరికి వెళ్ళేసరికి మీకు థాట్ వచ్చింది, మరి 12 lakhs ఎగ్జామ్షన్ అన్నప్పుడు మరి 0 to 12 lakhs నిల్ ట్యాక్స్ ఉండాలి కదా. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే 12 lakhs ఉన్న వాళ్ళకి రిబేట్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు 12 lakhsకి 60,000 rupees ట్యాక్స్ వస్తుంది. న్యూ రెజ్యూమే కింద 12 lakhs దాకా రిబేట్ వస్తుంది. అవును, మీకు 12 lakhs 1 rupee నుంచి ఆ రిబేట్ రాదు. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీది శాలరీ అంతా కలిపి మీకు 12 lakhs అయింది. ఇంట్రెస్ట్ పోర్షన్స్ అవన్నీ మీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ మీ వాళ్ళు ఇంట్రెస్ట్ అంతా మీద ఎంత ఉందో మీ ఎంప్లాయర్కి తెలియదు. 12 lakhsకి మీకు నో ట్యాక్స్ వేసేసి మీకు Form 16 ఇచ్చినారు. తీరా ఇప్పుడు మీరు చూసేసాక బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, మీరు షేర్ ట్రేడింగ్స్ ఉంటాయి, అవన్నీ కలిపి 1 lakh రూపాయలు అన్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది, 13 lakhs అవుతుంది. అవును అవును. ఇప్పుడు మీరు మళ్ళీ 4 lakhs నుంచి ట్యాక్స్ కట్టాల్సింది. కరెక్ట్. ఆ పెరిగిన 1 lakhకి, మీకు పెరిగిన ఇన్కమ్ ఆఫ్ 1 lakhకి మీరు అంత అమౌంట్స్ ట్యాక్స్ కట్టాల్సింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవరన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ మీరు సొంతంగా చేసుకుంటారు కదా, 12 lakhsకి ట్యాక్స్ రేట్ చూడాలి. 12 lakhs 1 rupeeకి ట్యాక్స్ రేట్ చూడండి, ఎంత ట్యాక్స్ కడుతున్నాం అని. ఆ 1 rupeeకి మీరు 60,000 పే చేయాల్సి వస్తుంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒకవేళ ఆ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ తెలిసేదాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అంటారు. ట్యాక్స్ ప్లానింగ్ అంటే పెద్దగా ఏం లేదు. ఇప్పుడు నేను ఉందాను సేవ్ చేసుకోవాలనుకుంటే ఏం సేవ్ చేసుకోవాలి, ఎల్ల పెడితే సేవ్ అవుతుంది, అదే ట్యాక్స్ ప్లానింగ్. దానికి మించి పెద్దగా ఏం లేదు. ముందు అడిగి 31st March లోపు అడిగినారు అనుకోండి, ఇవి సబ్మిట్ చేయండి అని చెప్తాను. ఓకే. అండ్ థింగ్ ఏంటంటే ఇండివిజువల్స్కి ఇప్పుడు పెద్దగా ఏం లేవు. న్యూ రెజ్యూమే వచ్చినాక స్టేట్ అవే టాక్సేషన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఓల్డ్ రెజ్యూమే ఉన్నప్పుడు ఇంకా GLICలు తీసుకోండి, లేదా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే. సో దీనిలో ఇన్వెస్ట్ చేయండి, అట్లా మీకు ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు న్యూ రెజ్యూమే కిందకి వెళ్ళిపోయినప్పుడు మాక్సిమం డైరెక్ట్ ట్యాక్స్ అయినా మీకు ఎగ్జామ్షన్స్ ఏం లేవు. ఒక 2-3 ఎగ్జామ్షన్స్ తప్ప పెద్ద ఎగ్జామ్షన్స్ ఏం లేవు. ఓకే. డిపార్ట్మెంట్ అలౌ చేయట్లేదు. అవును అవును. సో బేసికలీ మూవింగ్ టు US టాక్సేషన్ టైప్లో మూవ్ అవుతున్నాం. ఓకే. ఇట్స్ మంచిదే అంటారు ఇది న్యూ రెజ్యూమ్ ట్యాక్స్ అనేది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎటువంటి ఇంకేముండదు. అంటే సార్ డిపెండింగ్ అపాన్ మంచిది అని చెప్పలేము, చెడ్డది అని చెప్పలేము సార్. ఎప్పుడైనా పాలసీస్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అది మంచిగా అనిపిస్తుంది, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అది మంచిగా అనిపించదు. అదేనండి. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారు, మీరే అన్నారు మనకు US లాగా లేదు, US లాగా కాంప్లికేటెడ్ లేదు అన్నప్పుడు దట్స్ గుడ్. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు చెప్పేది వాళ్ళు అనమాట, అరే నువ్వు ఇల్లు తీసుకోరా, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ తక్కువ వస్తుంది కదా అని తీసుకుంటే, ఆ ఇల్లు 20 years ఉంది EMI. నేను 20 years కోసం తీసుకున్నా, నాకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా అని తీసుకున్నా. ఇప్పుడు మరి వాటి పరిస్థితి ఆబ్వియస్లీ లేదు. మీరు ఒక స్కీమ్లో ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. అసలు జనరల్గా ఎందుకు ఎగ్జామ్షన్ చేసినారు అంటే మెడికల్ ఇన్సూరెన్స్ జనరల్ ఎవరు తీసుకోవట్లేదు. సో హెల్త్ వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ సేవింగ్స్ అన్నీ పోతున్నాయి. సో దీనికి ఇన్సెంటివ్స్ ఇస్తాయి, దీనికి ఇన్సెంటివ్స్ ఇస్తే అందరు తీసుకుంటారు అని చెప్పి స్టార్ట్ చేసినారు. అవును. సో ఇప్పుడు నేను మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే ఇప్పుడు అందరికి ఫ్యామిలీకి మ్యాక్సిమం తీసుకోవాలి మ్యాండేటరీగా, ఈ హాస్పిటల్ బిల్స్ మనం ఏం కట్టలేము అనుకున్నప్పుడు తీసుకుంటుండ్రు. సో మీరు ఎలా ఆలోచిస్తారనేది క్వశ్చన్ మార్క్. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఫేవర్గా ఉన్నారనుకోండి, ఓకే మంచిగా ఉంది అనుకుంటారు. గవర్నమెంట్ ఫేవర్గా లేరు, మీరు యాంటీ గవర్నమెంట్ అన్నారు అనుకోండి, ఫ్లాస్ చూస్తారు. సో ఓకే, ఎనీథింగ్ 2 versions ఉంటాయి. ఒక్క వర్షన్ మనం ఎప్పుడు చెప్పలేము. 2 versions. బేసికలీ ఇండియా ఈజ్ అ సేవింగ్స్ ఎకానమీ. సో సేవింగ్స్ మన దగ్గర నుంచి ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేర్పించే అమౌంట్స్ కూడా సేవ్ చేయడమే ఫస్ట్ నేర్పిస్తారు. యా యా కరెక్ట్. సేవింగ్స్ అంటే గుర్తొచ్చింది, సేవింగ్స్ కంటే కూడాను ఇప్పుడు సేవింగ్స్ డబ్బులు పెట్టద్దు, మీరు స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అని చెప్పి మనం చూస్తున్నాం. అటువంటి కేసెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ మీ దగ్గర రావడం జరిగింది సార్? జనరల్గా యాప్స్ కావచ్చు ఏమన్నా. మీకు ఒక విషయం చెప్పాలి సార్, అంటే పర్సనల్గా నాది చెప్పండి. ఒకప్పుడు అంటే మా ఫ్యామిలీలో మా బ్రదర్ ఉండే, ఫస్ట్ 1 lakh రూపీ ఆయనే ఫస్ట్ ఆ నెలకి 1 monthకి 1 lakh రూపీ అనేది అప్పుడు
అబ్బా మా అన్న 1 lakh రూపీస్ తీసుకున్నా అంటే చాలా పెద్దగా అనిపించేది. ఓకే. మేము ఆయన ఒక 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీలో ఫస్ట్ 1 lakh డ్రా చేసింది శాలరీకి కింద మా అన్న. ఓ నైస్. సో మేము అనుకునేటోళ్ళం, అన్న 1 lakh శాలరీ అన్న అసలు ఎట్లా ఖర్చు పెడతామన్న రోజుకు. సో అట్లుండే. బట్ ఇప్పుడు 1 lakh శాలరీ అంటే 12 lakhs per annum అనే శాలరీ ఇప్పుడు నార్మల్గా అయిపోయింది. కరెక్ట్. 3 years ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 12 lakhs ఈజీగా తీస్తుంది. కరెక్ట్. కానీ థింగ్ ఏంటంటే గైడెన్సెస్ లేక, ప్రాపర్ గైడెన్సెస్ లేక 1 lakhకి శాలరీ వస్తే దానికన్నా ఎక్కువ ఈఎంఐలు కట్టేటోళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. దిల్ కమ్ ఫర్ ది సొల్యూషన్సా? సొల్యూషన్స్కి కొన్ని మంచి సొల్యూషన్స్, కొన్ని పిచ్చి సొల్యూషన్స్ అన్నిటి కోసం వస్తారు. లెట్ డిస్కస్ అబౌట్ దిస్. సో థింగ్ ఏంటంటే వాళ్ళు వచ్చిన ఇన్కమ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్. అన్నెసరీ వేస్ట్ చేయొద్దు. సో నేను దీనికోసం నేను చాలా మంది చూసాను సఫరింగ్, చాలా మంది సఫర్ అవుతున్నారు. మీకు తెలియదు కానివ్వండి, ఇన్స్టాంట్ కోసం అని లోన్ యాప్స్లో తీసుకుంటున్నారు. కొందరు ఇప్పుడు ఇంట్లలో హౌస్ వైఫ్స్ ఉంటారు, దర్ ఇంటెన్షన్ ఇస్ క్లియర్. సో నేను మా హస్బెండ్కి నేను జాబ్ చేయలేకపోతున్నాను, సో నేను వాళ్ళకి ఏదైనా ఎర్న్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నారు. చాలా మంది MLM మార్కెటింగ్ అనేది సో కొన్ని ఉంటాయి. వీటన్నిటిలో తెలియకుండా దే ఆర్ లూజింగ్ ద అమౌంట్స్. ఇప్పుడు స్టాక్స్లో కూడా ఎవరు స్టాక్స్ నా దృష్టిలో, అంటే అది మేబీ కరెక్ట్ ఆర్ మేబీ రాంగ్, చూసే వాళ్ళకు ఇది తప్పని పోను, ఒక ఎక్స్పర్టీస్ ఉంటారు. వాళ్ళను ఇప్పుడు ప్రతి బ్యాంకర్స్లో వాళ్ళ వెల్త్ మేనేజర్స్ వాళ్ళని ఉంటారు, వాళ్ళని ఒపీనియన్ తీసుకోండి. మీకు అమౌంట్స్ హెవీగా ఉన్నాయంటే ఒపీనియన్ తీసుకోండి, ఎందులో పెట్టాలి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఆబ్వియస్లీ. సో వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తారు, ఏం మామూలు ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పారు కదా. సో కరెక్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తెలియక ఇష్టం ఉన్న దాంట్లో చేస్తున్నారు. యాప్స్ అసలు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఎన్ని యాప్స్ ప్లే స్టోర్ కన్నా తెలియదు ఇష్టం ఉన్నట్టు యాప్స్ అంటారు. ట్రేడింగ్ గురించి బేసికలీ ఇప్పుడు మేమున్నాను, నేనే ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు నేను ఐ విల్ నాట్ డూ ట్రేడింగ్ పర్సనల్లీ. నేనే ఆలోచిస్తాను 1-10 సార్లు ఏంది అసలు ఏంటిది అని. కంపెనీస్ గురించి తెలియదు, బ్యాలెన్స్ షీట్ గురించి తెలియదు, P&L గురించి తెలియదు. వాళ్ళు ఈ కంపెనీలో పెట్టు ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్తారు. సరే పెడతలే తర్వాత సజెషన్స్. సో అట్లా దీనివల్ల లాభాలు ఎంత పడుతున్నారో నాకు తెలియదు, కానీ చాలా మంది పోతున్నారంటారు. దాట్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దోస్ అంటే వాళ్ళు హార్డ్ అండ్ అంత ఈజీగా ఏమి ఇయ్యరు కదండి కంపెనీలు. అవును, ₹1 ఊరికి పుట్టదు. సో అలాంటి వాళ్ళు రాంగ్ గైడెన్సెస్లో ఇప్పుడు పెడుతున్నారు. ఓకే. అందుకే నేను దీని గురించి ఒక అవేర్నెస్ కోసం అని యాక్చువల్గా జాబ్ చేసేటోనికి మనం ఏదంతా చెప్పినాం అనుకోండి, ఈనాడు ఓకే 90% వినరు. నువ్వు నాకు చెప్పటం పోయినావా, నీకేం తెలుసు, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా నీకేం తెలుసు అని అంటారు. సో దీనికన్నా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కాలేజెస్కి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఎర్న్ చేసే వాళ్ళకు కొందరు ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకు నాకు ప్రాఫిట్ వచ్చిందని చెప్తారు, లాస్ అయిన వాళ్ళు చెప్పుకోరు బయటికి. నేను లాస్ అయినా అని చెప్పుకోవాలంటే మళ్ళీ సొసైటీ ఎట్లా చూస్తుందో అని చెప్పేసి తెలియదు. సో అందుకు వాళ్ళు చెప్పుకోరు. సో నేను అందుకే ఈ ఎవరైతే నెక్స్ట్ కమింగ్ వాళ్ళు ఉన్నారో సే నో టు బెట్టింగ్ యాప్స్, సే నో టు లోన్ యాప్స్ అని చెప్పేసి ఒక ఇది చేద్దాము అనుకున్నాను. తర్వాత ఒక మంచి అప్పుడే మన గవర్నమెంట్ వాళ్ళు సే నో టు డ్రగ్స్ కూడా పెట్టుకోండి బాగుంటుందని కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మనకు తెలిసిన వాళ్ళు. ఈ మూడిటితోటి ఒకటి కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా చేద్దాము అని అనుకున్నాము. బట్ కాలేజెస్కి ఇవి ఎవరు మనల్ని అంతగా చెప్పలేదు. అదేలేండి. సో ఏముంది సార్ వాళ్ళకి అసలు ఇన్కమే లేదు. మా దృష్టిలో ఏంటంటే నెక్స్ట్ ఇన్కమ్ వీళ్ళేగా సంపాదించేది. ట్రూ. సో వీళ్ళని ఇప్పటి నుంచి ట్రైన్ చేసినామంటే కరెక్ట్గా ఉంటారు. అవును అవును. సో సింపుల్ లాజిక్ నేను చెప్పేది జనాలందరికీ ఒకటి, ఎట్లా మనము సేవింగ్స్ నుంచి ఎట్లా వెళ్ళిపోతున్నామంటే, నాకు గుర్తున్నంత వరకు మా ఇంట్లో నా బర్త్డేకి ప్లస్ నా దసరా, తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా, ఈ 2 times-లోనే మేము డ్రెస్సులు కొనుక్కునేటోళ్ళు. చిన్నప్పుడు అలా ఉండేది అంతే. అవును అవును. అసలు స్కూల్ డ్రెస్ కూడా నాకు గట్టిగా మాట్లాడితే మార్చ్ కల్లా వస్తే స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టపోయేటోళ్ళు. ఏముందరా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరుగుతుంది, సరిపో అని చెప్పేసి అట్లుండే. అవును. ఇప్పుడు మీరే కంపేర్ చేయండి, ఎన్ని కొంటున్నారు? అవును.
లెక్క లెక్క. ఇప్పుడైతే నాకు ఇప్పుడు నేను జనరల్ గా కొంచెం షాపింగ్ తక్కువ, నాకు షాపింగ్ అంటే పెద్దగా తెలియదు, సెలెక్షన్స్ అవన్నీ నాకు ఎందుకంటే కంప్లీట్లీ మనీ మైండెడ్ కాబట్టి అట్లా అట్లా తెలియదు. సో కానీ నేను వేరే వాళ్ళని చూస్తాను, సో సరదా అట్లా పెడతారు. మా ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరో ఎందుకు మా ఫ్రెండ్స్, మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆఫీస్ లో వండుకుంటుంటేనే షాపింగ్ ఆర్డర్ పెట్టారంటారు, అడ్రస్ ఆఫీస్ అడ్రస్ ఇస్తారు, మన ఆఫీస్ అడ్రస్ ఇస్తారు. ఓకే, ఎందుకు గిన్ని పార్సల్ వస్తున్నాయి ఏంటిది అని అంటే చెప్తారు అనమాట, ఆర్డర్ నచ్చింది పెట్టేశారు. సో అట్లా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు చాలా మంది. అంటే అట్లని ఏం లేదు, అంటే ఒక క్లాతింగ్ కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ అని అనలేదు కానీ అండి, మెల్లిగా మనం అక్కడ నుంచి కన్వర్ట్ అయిపోతున్నాం. కరెక్ట్. సో సేవింగ్స్ అనే కాన్సెప్ట్ని ఇంకొకటి జనాలు ఏమనుకుంటారంటే బ్యాంక్ అకౌంట్లో పెడితే పెద్ద ఇంట్రెస్ట్ రాదు. సో అవును, కంపారిటివ్లీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు మరి టాలీ చేస్తున్నారు కదా, అట్లా మీరేమంటారు? చెప్పలేం సార్, అవి డిపెండింగ్ అపాన్ మార్కెట్ కండిషన్స్ అవన్నీ. మీకు రిస్క్ ఫ్రీ ఇప్పుడు మనం రిస్క్ చేయాలి. రిస్క్ ఫ్రీ కావాలనుకుంటే బ్యాంక్స్ ఇస్ ద బెస్ట్. బ్యాంక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. థింగ్ ఏంటంటే సార్, నా దృష్టిలో ఇఫ్ యు ఆర్ గెటింగ్ 100 రూపీస్ 50 రిస్క్ ఫ్రీ ఉంచాలి, ఓకే 50 రిస్క్ చేయాలి. ఓ గుడ్. సో మంచి సజెషన్ ఇది. సో 100 రూపాయలు వస్తే 50 రూపాయలు మాత్రం రిస్క్ ఫ్రీ చేసుకోండి, 50 రూపాయలు మాత్రం రిస్క్లో పెట్టుకోండి, మీ ఇష్టం. అట్లా అని కాదు. సో ప్లీజ్ గైడ్లైన్స్ అని చదివి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సార్ ఇందాక మీరు ట్యాక్స్ కంప్లైంట్స్ గురించి చెప్పారు, మరి రిపోర్టింగ్ కంప్లైంట్స్ గురించి కూడా చెప్తారా? ఎస్, ఓకే అండి. యాక్చువల్లీ రిపోర్టింగ్ కంప్లైంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నీ ఇప్పుడు సెబీ ఉంది, సో ఓకేనా, ప్రతి లిస్టెడ్ కంపెనీ వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ సెబీకి రిపోర్ట్ చేయాలి. అవును, ఓకేనా. లైక్ అంటే రిపోర్టింగ్ కంప్లైంట్స్ అంటే అది ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఆర్ఓసికి రిపోర్ట్ చేయాలి మీ ఆపరేషన్స్ గురించి. వాట్ ఈస్ ఆర్ఓసి హియర్? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. కరెక్ట్. అంటే మీకు ఇప్పుడు కంపెనీ అనేది వాళ్ళందరికీ అంటే అది కంట్రోలింగ్ అథారిటీ. సో మీకు అందులో ఎంటర్ చేస్తారు అన్నట్టు, రిజిస్టర్ లో మీ కంపెనీ ఉందని ఎంటర్ చేస్తారు, దాని సో లీగల్, సో జెన్యూన్ గా, సో ట్రస్ట్ దెమ్. అది కంపెనీ ఒరిజినల్ గా ఎవరైనా నాకు కంపెనీ ఉందంటే అందులో ఉందా లేదా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఉంటుంది. దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎంసీఏ సైట్ లోకి వెళ్ళి కంపెనీ ఉందా లేదా చెక్ చేసుకున్నారు అనుకోండి, అందులో కనిపిస్తే ఉంది అన్నట్టు, లేకపోతే ఫేక్ కంపెనీ. ఓకే ఓకే. ఇంకొకటి ఏంటిదంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ప్రొఫెషనల్ గైడెన్సెస్ అక్కడనే ఉంటుంది జనరల్లీ. ఇప్పుడు మీరు ఇన్ టైంలో ఫైల్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆర్ఓసిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 500 రూపాయలతో పోతుంది ఒక ఫామ్. అవును. ఒకవేళ ఇన్ టైంలో మీరు చేసుకోలేదు అనుకోండి, పర్ డే 100 రూపీస్ యాడ్ అవుతుంది. ఓకే, అంటిల్ యువర్ డేట్ ఆఫ్ ఫైలింగ్. ఓ, ఇంకోటి కేవైసీస్ ఉంటాయి డైరెక్టర్స్కి, ఇన్ టైంలో చేస్తే ఫ్రీ. ఒకవేళ ఇన్ టైంలో చేయకపోతే 5,000 స్టేట్ అవే పెనాల్టీ. అవునా? ఎంతమంది డైరెక్టర్స్ అంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళు చేసుకుంటే. అట్లా ఇన్ టైమ్స్లో చేసుకుంటే అసలు నోబడీ విల్ క్వశ్చన్ అస్. అసలు ఏదన్నా అన్నా కూడా నేను ఇన్ టైంలో చేసుకున్నా ఏంటిది మీరు ఎందుకు నన్ను హారాస్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడవచ్చు. ఓకే. సో ఇన్ టైంలో చేసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఇన్ని రోజులు చేసుకోలేరు అనుకోండి, ఇప్పుడు ఆర్ఓసి అప్ టు 31st ఆగస్ట్ వరకు 2026, యాక్చువల్గా అది 15th జూలై వరకే ఉండేది, ఎక్స్టెన్షన్ చేశారు. సో పాత ఫైలింగ్స్ ఏమన్నా పెండింగ్స్ ఉంటే 10% ఓన్లీ పెనాల్టీ కట్టుకొని 90% వేవర్ ఇచ్చారు. ఓ నైస్. ఓకేనా. సో 10% పెనాల్టీ కట్టేసుకొని మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. ఓకే. లేదంటే చాలా. ఇంకొకటి ఏంటంటే ఇది చెక్ చేసుకునేటప్పుడు కూడా ఎవరన్నా ఇప్పుడు ఊర్లో ఉంటారు, నా కంపెనీ థింగ్ ఏంటంటే నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని. ఇప్పుడు మనకు టైర్ 2, టైర్ 3 సిటీస్లో బాగా వస్తుంది. హైదరాబాద్లో అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి, వెల్ ఎడ్యుకేటెడ్, సో కొంతమందికి అన్నీ తెలుస్తాయి జనరల్గా, తెలిస్తే. కానీ ఊర్లలోకి వెళ్తే మెయిన్లీ మండల్ లెవెల్కి వెళ్తే, డిస్టిక్ లెవెల్లో కూడా ఇప్పుడు అంతా దే హ్యావ్ ఫుల్ నాలెడ్జ్. ఓకే ఓకే. మండల్ లెవెల్కి వెళ్ళేసరికి ఏంటంటే తెలియక పలానా కంపెనీలో పెట్టు నీకు ఇంత వస్తుంది అంటే ఫస్ట్ ఆ కంపెనీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో ఇట్లా కూడా ఎంఎల్ఎం మార్కెటింగ్స్ అన్ని చాలా ఇలాగే అవుతుంది మేజర్లీ. షుడ్ నాట్ ట్రస్ట్ అంటారు వాటిని ఆబ్వియస్లీ. సార్ ఎంఎల్ఎం మార్కెటింగ్ ఎప్పుడూ ట్రస్ట్ కాదు సార్ నా దృష్టిలో. ఓకే ఓకే. స్టిల్ ఇప్పటికీ చాలామంది కాల్ చేసి జాయిన్ అవ్వండి. అంటే ఇది ఎట్లుంటుందంటే సార్, ఒకరు ఊబిలోకి పడ్డాక ఇప్పుడు అది ఎట్లుంటుందంటే ఎంఎల్ఎం మార్కెటింగ్లో నాకు తెలిసిన కాడికి సార్, నేను వేరే అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఉంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ కోసం నాకు హెల్ప్ అడిగినారు. వాళ్ళకు చెప్పిన అంటే ఎట్లుంటాయి సార్ ఇది కంపెనీస్, వాళ్ళు ఎన్ని ఫైలింగ్స్ చేసినారు ఏంటిది అన్నాక, అసలు కంపెనీ లేదు ఏం లేదు, కొత్తగా ఆ రోజులో నేమ్ అప్రూవ్ అయిన అంతే. ఆ నేమ్ అప్రూవల్ చూపెట్టి మనోడు ఇందులో 5 lakhs ఇన్వెస్ట్ చేయండి,
5 lakhs ఎవరైతే ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే చేయమన్నారు, మీ కింద ఉన్న వాడికి ఇస్తూ ఉంటారు మీకు డైరెక్ట్ స్టేట్ అవే 2 lakhs వస్తాయి, 3 lakhs వాళ్ళు. కరెక్ట్. అట్లా ఇలా ఒక లేయర్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. సో దీనికి బైపాస్ కింద ఏమనుకున్నారు అంటే గూడ్స్ ఇస్తా నేను నీకు, ఇంకో ఆయిల్ సెల్ చేస్తాను, నువ్వు అమ్ముకో, ఇది మార్కెట్లో అంటే ఆ 3 lakhs అన్నట్టు ఆయిల్ వర్త్ 3 lakhs 5 lakhs మీరు అమ్ముకొని కమిషన్స్ తెచ్చుకొని మీకు వస్తుంది. సో దీని మార్కెట్ బాగుంది అని చెప్తూ ఉంటారు కదా మార్కెట్లో, ఏందో చెప్తారు. సో వాటిని అసలు నమ్మకూడదు అంటారు మీరు విత్ యువర్ నాలెడ్జ్ లైక్ ఎక్స్పీరియన్స్. నాకు తెలుసు హైదరాబాద్ సార్. ఓకేనా. సో గైస్ మరి బీ కేర్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి అంటే 100% చెప్పను అంటిల్ అన్లెస్ మన ఫుల్ ఫ్యాక్ట్స్ తెలిసేంత వరకు. ఓకే. బట్ నేను జనరల్గా MLM మార్కెటింగ్లో చూసిన కడిగితే 90% ఫేక్ అనే అంటారు. ఫేక్. ఓకే. తర్వాత బాధపడతారు. సార్ యాక్చువల్లీ ఎంప్లాయీ గైడెన్స్ కంప్లైంట్స్ సంబంధించి మీ దగ్గరికి ఏమైనా వస్తూ ఉంటారా? ఎటువంటి కేసెస్ మోస్ట్లీ వస్తూ ఉంటాయి? సార్ యాక్చువల్గా థింగ్ ఏంటంటే సార్, హానెస్ట్లీ బిలీవింగ్, నేను ఓపెన్గా చెప్తున్నాను, మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఎంప్లాయీస్. అవును. ఓకేనా. అది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 వైట్ కలర్ జాబ్స్, బ్లూ కలర్ జాబ్స్, 2 జాబ్స్ ఉంటాయి. ఎర్లియర్ ఏంటంటే ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళంతా బ్లూ కలర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు. దే హ్యావ్ రిగరస్, అంటే వాళ్ళకి ఎట్లా అంటే యాక్ట్స్ చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 1947లో వచ్చిన కాడ నుంచి అప్పుడు ఫ్యాక్టరీస్ కానీ వాటికి ఎంప్లాయ్మెంట్ ఇంత సాఫ్ట్వేర్ సర్వీస్ ఇండస్ట్రీ అంత లేదు. అవును అవును. సో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి. May 1st ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాము, May 1st లేబర్ హాలిడే. సో వాళ్ళు తెచ్చుకున్నారు. సో మేము ఇన్ని సంవత్సరాలు ఇంత పని చేస్తున్నాము, మాకు ఇంత టైం అవర్స్ కావాలి, మేము ఇన్ని వర్కింగ్ అవర్స్ కావాలి మాకు అని చెప్పేసుకున్నారు. ఇప్పుడు మీరు 9 hours ఉన్నారు, ఫ్యాక్టరీలో 9 hours కన్నా ఎక్కువ ఉంటే మీకు ఓవర్ టైం ఇస్తారు. అవును. మరి ఆఫీస్లో నో. సో అట్లా ఇంతవరకు ఎంప్లాయీస్కి అనేది PF ESI కూడా అది లేబర్ యాక్ట్స్ నుంచి వచ్చినాయి. కొత్తగా వీళ్ళకి ఏదన్నా ఇప్పుడు వచ్చే సర్వీస్ సెక్టార్స్కి బెనిఫిట్గా ఇచ్చినారనేది పెద్దగా ఏం లేవు. అంటే సేవింగ్స్ కానివ్వండి వాళ్ళకు. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఫస్ట్ కంపెనీస్ ఇది ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎర్లియర్గా నేను కొన్ని స్టార్టింగ్లో కొన్ని ఆర్గనైజేషన్స్లో చేసేటప్పుడు ఫండమెంటల్గా వాళ్ళు మంచి ఫండమెంటల్గా కొన్ని ఉంటాయి. ఏది మన వాళ్ళ SOPs ఫిక్స్డ్గా, అంటే ఫస్ట్ రోజు వీళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, అట్లా ఎర్లియర్గా కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళకు కంపెనీ కూడా అండగా ఉండేది. సో ఫండమెంటల్గా అలాంటి 3 generations నుంచి ఉండే కంపెనీస్ కూడా ఉన్నారు. ఎంప్లాయీస్ ఆర్ బీన్ మా బిగ్గెస్ట్ అసెట్స్ అన్న ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఇవ్వాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అనే ఫండమెంటల్గా ఉండే. లేటర్ చేంజ్ అవుతున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, సో ఇమ్మీడియట్గా షిఫ్ట్ కొడుతున్నారు ఎంప్లాయీస్. కరెక్ట్. తర్వాత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గరికి కంపెనీస్కి షిఫ్ట్ అవుతున్నారు. అవును. సో యాక్చువల్గా లాస్ట్ 3-4 years నుంచి నాకు తెలిసి ప్యాకేజెస్ కూడా ఎవరు ఎక్కువ పెద్ద పెరగలేదు బికాస్ ఆఫ్ క్రైసిస్ అని చెప్పేసి అంటున్నారు. సో చాలా తక్కువ ప్యాకేజెస్ ఇప్పుడు పెరగడం కూడా. సో ఇవి 2 situations నడుస్తున్నాయి మన హైదరాబాద్లో. అవును. బట్ హానెస్ట్లీ థింగ్ ఏంటంటే ఎంత లేదనుకున్నా కొన్ని ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీ కొంచెం, ఈ మాట చెప్పాలో చెప్పదో లేదు కానీ వాళ్ళు డిజర్వ్ కన్నా ఇంకెక్కువ వర్క్ చేస్తున్నారు. మరి వీళ్ళ అడ్రసెస్ అన్నిటినీ ఎక్కడన్నా పెట్టాలి, కొన్ని బెనిఫిట్స్ వాళ్ళకి కావాలి. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుందంటే మీకు గవర్నమెంట్ ఎన్ని ఇన్సెంటివ్స్ కావాలంటే అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. అవును అవును. మరి ఎంప్లాయీకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తుంది? మొన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని ఒకటి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, కానీ అది పోయిన బడ్జెట్లో కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఎంప్లాయీస్ పెట్టినారు. కానీ ఇన్ని సంవత్సరాలు మీరు ఇంత ట్యాక్స్లు కడుతున్నారు, ఓకేనా, ఒక సంవత్సరం మీరు వర్క్ చేయకపోతే సో వీళ్ళ కోసం అని కొంచెం, ఎందుకంటే హ్యూజ్ లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి. అవును. దీస్ డేస్ వల్ల హ్యూజ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. సో ఆల్టర్నేటివ్ లేదు. వచ్చిన అమౌంట్స్ ఇప్పుడు తక్కువ ఇప్పుడు మీరు ఎంత లేదనుకో ఒక 15 lakhs ప్యాకేజ్ వాళ్ళు మీకు ఇప్పుడు ఒక 25 lakhs ప్యాకేజ్ కానీ ఎక్కువ ఉన్నారనుకోండి, ఏ స్కీమ్ అయినా చూసుకుందాం, న్యూ రెజ్యూమే ఓల్డ్ రెజ్యూమే ఏదైనా కూడా 25 lakhs కానీ ఎక్కువ మీకు ప్యాకేజ్ అంటే పేయింగ్ 30%, మీ ఇన్కమ్లో 30% పే చేస్తున్నారు.
సో వీళ్ళందరి కోసం వీళ్ళంతా ఒకటి అడ్రస్ చేయడానికి అని చెప్పేసి ఒకటి మేము ప్లాన్ చేసాము, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ప్లాన్ చేసాము. బట్ సేమ్ మార్కెటింగ్ వాళ్ళు, అదే మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ అందరికి జనాలకి ఎక్కువ రీచ్ కాలేదు. అయ్యో. సో మేము దాని ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్లీ ఫర్ ఇట్లా అనవసరంగా లే ఆఫ్స్ అయినప్పుడు, ఏదన్నా థింగ్స్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సో మన వాళ్ళ బెనిఫిట్స్ కావాలి అని చెప్పేసి ఇట్లా చేసాము. బట్ అంత ఎప్పుడు క్లిక్ కాలేదు. అవునా? సో మీ పాడ్కాస్ట్ అలా క్లిక్ అయితే చూద్దాం. ఓకే ఓకే. యా విష్ అంటే ఏంటి అందులో ఎంప్లాయీస్ కి అట్లా ఇన్ కేస్ ఒకవేళ మీకు థింగ్స్ ఏంటంటే ఒకటేసారి లే ఆఫ్స్ అయినాయి అనుకోండి, మీ అగ్రిమెంట్స్ చూసుకోవాలి కరెక్ట్గా చూసుకొని. ఇఫ్ యూ నీడ్ ఎనీ కాంపన్సేషన్ అంటే వీ కెన్ ఆర్గనైజేషన్ మీద లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ హెల్ప్ ఇవ్వచ్చు. లేదు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మన వాళ్ళకి ఎవరైనా అప్రోచ్ అయినారు అనుకోండి, ఉన్న వీళ్ళ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. సో అంటే లే ఆఫ్ జరిగినప్పుడు కంపెనీ మీద మనం లీగల్ గా వెళ్ళొచ్చా? లే ఆఫ్ జరిగినప్పుడు ఏంటంటే లీగల్ వెళ్ళొచ్చు అంటే డిపెండింగ్ అపాన్ మీ అగ్రిమెంట్స్, మీ ఎంప్లాయర్ కి మీకు ఏ ఇచ్చేటప్పుడు ఆఫర్ లెటర్ అగ్రిమెంట్ చేసే ఉంటారు కదా, ఆ అగ్రిమెంట్ టర్మ్స్ ప్రకారంగా మాట్లాడాలి అంతే. టర్మ్స్ జనరల్ గా 90% ఇప్పుడు జాబ్ ఇస్తున్నా అన్నప్పుడు వాళ్ళు చాలా సెక్యూర్డ్ గా ఉంటున్నారు ఎవరికైనా. అట్లని కాదు, ఇప్పుడు మీ బిజినెస్, ఇప్పుడు మీరు పాడ్కాస్ట్ ఉన్నారు అనుకోండి, మీరు చేసేటప్పుడు మీరు సెక్యూర్గా ఉన్నారా? ఆబ్వియస్లీ కదా. సో మనం చేసే అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్ ఎంఎన్సీ అనుకోండి, వాళ్ళకి ఎంతమంది ఉంటారు? ఒక 20,000 30,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఒక 30,000 ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. కరెక్ట్, అంతేనా? సో వాళ్ళ 30,000 మందిని తీసుకొని ఎస్ఓపిస్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో చిన్న ఆర్గనైజేషన్స్ అట్లా పట్టించుకోవు. సో ఎప్పుడైనా కూడా అల్టిమేట్గా థింగ్ ఏంటంటే, ఎంప్లాయీ వాళ్ళ చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఒక సెక్యూరిటీ పర్పస్ పిఎఫ్లు ఈఎస్ఐలు ఉన్నా కూడా ఇట్స్ నా దృష్టిలో అనద్దు, తప్పు అనుకుంటారేమో కానివ్వండి, కొంచెం కాన్సెప్టే అవుట్డేటెడ్ కాన్సెప్టే పిఎఫ్ కానివ్వండి ఈఎస్ఐ. ఇంకొకటి ఎంప్లాయీస్ కూడా ఏంది పిఎఫ్ని దాన్ని ఏదో ఏటీఎం కార్డ్ లాగా యూజ్ చేసుకుంటారు అనమాట. కొత్తగా ట్రెండ్ అట్లనేం లేదు అంటే డెలివరీ ఐ మీన్ విత్డ్రాల్ ఆప్షన్ వచ్చింది ఇప్పుడుగా. అంతకు ముందు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, దెర్ ఈస్ ఎ లిమిట్, విత్డ్రా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే అందులో ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకొని చేస్తే ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. కరెక్ట్. మీరు రిటైర్మెంట్ అయిపోయాక మేజర్ కాన్సెప్ట్ అది. అవును అవును. మీరు చిన్నగా స్టార్ట్ చేయండి, సో దాట్ మీకు ఒక 50 years 55 years మీకు రిటైర్మెంట్ అయితే ఆ లంసమ్ అమౌంట్ వస్తుంది. దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ చేసుకోండి, మీకు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎర్లియర్గా డిజైన్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పిఎఫ్ ఉంది ఫైల్ చేసాము, అందులో అమౌంట్ ఎందుకు ఉంచడము, మధ్యలో విత్డ్రా చేస్తారు. అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ కాంప్లికేషన్స్ అవన్నీ చూసుకోరు సేవింగ్స్. సో నా దృష్టిలో అంటే నేను అనద్దు, ఇట్స్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, పిఎఫ్ కానివ్వండి అవి ఏంటంటే కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఆలోచిస్తారు, మాకు సిపిఎస్ సంథింగ్ ఏదో ఉంటుంది, వాళ్ళకి సిపిఎస్ ఎన్పిఎస్ వద్దు, సిపిఎస్ సంథింగ్ ఏదో ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకు. దే ఆర్ ఆస్కింగ్, మాకు అది సిస్టమ్ మాకు లేదు, మాకు కొత్త సిస్టమ్ కావాలి అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు. బికాస్ వాళ్ళకంటూ ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎంప్లాయీస్ కొత్త సిస్టమ్స్ ఏం అడగట్లేదు. అంత ఇంత కొంచెం కంపెనీస్, మంచి కంపెనీస్ అనుకోండి ఇన్సూరెన్స్ ఇస్తారు. కరెక్ట్. తీసుకోండి అని చెప్పి ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్లు కూడా ఇవ్వరు. ఓకే. సో అలాంటి వాళ్ళప్పుడు ఇంత ఇప్పుడు కట్టే అమౌంట్స్లో ట్యాక్సెస్ మనం పే చేస్తున్నప్పుడు మనకు కూడా బెస్ట్ కావాలి కదా. ఆబ్వియస్లీ. గట్టిగా మాట్లాడాలంటే నేషన్ రన్నింగే ట్యాక్స్ పేయర్స్ అమౌంట్స్తో. వాట్ ఎవర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫార్మర్స్ వచ్చినా, లేకపోతే అన్ఎంప్లాయీ ఇండస్ట్రీస్కి వచ్చిన, ఇండస్ట్రీలో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిన అన్ని ట్యాక్స్ పేయర్ అమౌంట్సే కదా. అవును. లాస్ట్కి ట్యాక్స్ పేయర్కి ఏమొస్తుందంటే నథింగ్ అంటారు. సో దట్ నథింగ్ అని చెప్పను, మీద అయితే అని చెప్పను, బట్ అప్ టు ద మార్క్ అనుకో. ఓకే. సో రూల్స్ ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటారు ఎంప్లాయీ సెక్షన్లో, మేము కట్టేదానికి మాకు వచ్చేదానికి ఏంటి అనేది డిస్సాటిస్ఫాక్షన్లోనే ఉంటారు. ఎంప్లాయీస్ అని కాదు, ఎవరీ ట్యాక్స్ పేయర్. ఇప్పుడు అందరికీ లాస్ట్ 2-3 years నుంచి నేను హెవీగా వింటాను ఏమని, మేము కట్టే అమౌంట్స్కి మాకు వచ్చే బెనిఫిట్స్కి. ఇంకా గట్టిగా మాట్లాడితే సగం మందికి, అంటే మన తెలుగు కమ్యూనిటీలో నేను చూసినాను, కొంతమంది మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళకి లోన్స్ కావాలని వస్తారు మన దగ్గర. నేను అదే అడగబోతున్నాను. యూజువల్గా నేను బిజినెస్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ముద్రా లోన్ అని చెప్పి పిఎంఈజీపీ స్కీమ్స్ గురించి చెప్పినప్పుడు మనం చాలా మంది వెళ్తున్నారంట బ్యాంక్స్ దగ్గరికి, కానీ బ్యాంక్స్ ఎప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఇవే ఉంటాయన్నమాట. సో ఎందుకని సార్, ఇప్పుడు జనరల్ ఇప్పుడు మన దగ్గరకే ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర కొంతమంది అప్రోచ్ అవుతారు, వాళ్ళకు ఒక ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టారనుకోండి, మీ రేషన్ కార్డు పోతుందట. మరి అది ఎంతవరకు నుంచి నాకు తెలియదు,
రేషన్ కార్డు ఉండదు, లేకపోతే మీకు ఆరోగ్యశ్రీ రాదు, ఇన్కమ్ ట్యాక్స్ కడితే బెనిఫిట్స్ రావు గవర్నమెంట్, కానీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్సెస్ జనరల్గా వాళ్ళు చెయ్యరు. ఓకే తక్కువ అంతే, అంటే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే తప్ప వాళ్ళ యాక్చువల్ ట్యాక్స్ బ్రాకెట్లో కూడా రాదు. దిస్ ఫినాన్షియల్స్ దానికోసం అని చెప్పేసి చేస్తారు ఇంట్రెస్ట్ వాలంటరీగా. అవును. సో లోన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటిదంటే ఎక్స్క్లూజివ్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే లోన్స్ వస్తాయి అనడం కూడా చాలా కరెక్ట్ కాదు. దాని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏది ఎంప్లాయ్మెంట్ పిఎంఈ జీపీ కానివ్వండి, ఇవి కానివ్వండి, పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ గో త్రూ తరోగా వెళ్ళాలి ఆ పారామీటర్స్ ఏంది, దానిలో దేంట్లో పెడితే మనకు వస్తుంది, అసలు మనం ఆ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్నామా లేవా, ప్లస్ మన పర్సనల్గా ఇప్పుడు ప్రతి బ్యాంక్ చూసేది ఏంది 90% సిబిల్. అవును. ఓకేనా, ఆ సిబిల్ ఎలా ఉంది మీది. ఇప్పుడు జనరల్గా ఇది నాకు ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీకు చెప్తున్నాను. జనరల్గా ఇప్పుడు ఊర్లలో ఏమవుతుంది అంటే మీకు ఇది నేను వచ్చే అవుట్ ఆఫ్ నేను పోలీస్ వాళ్ళతో కొంత ఇంటరాక్ట్ అయినప్పుడు ఇప్పుడు కొంచెం ఊర్లలో టైప్ 2 సిటీ, టైప్ 3 వేసుకోండి, టైప్ 2 కాదండి, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఇప్పుడు జరిగేది ఏంటి అంటే చాలామంది యూత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దగా ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకి చాలా తక్కువ. మన ఊర్లలో ఏం చాలా యాక్చువల్గా ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉండే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. జనరల్గా వాళ్ళకి అప్రోచ్ అయ్యేది ఏంటి అంటే మీ అకౌంట్లోకి సడన్గా అమౌంట్స్ వస్తాయి, ఓకేనా, 1% మీరు ఉంచుకోండి, మిగతాదంతా నాకు క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వండి అనేది ఈ మధ్యలో బాగా జరుగుతుంది అలాంటివి. నేను 4-5 కేసెస్లో నేనున్నాను. సో ఇప్పుడు అలాంటి కేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండదు. జనరల్గా అవి మీకు ఎట్లా పడుతున్నాయో తెలియదు. కొంతమంది ఏమంటారు, ఇవన్నీ ఒకటి బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి వచ్చే అమౌంట్స్, సో వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం అని మీ అకౌంట్లో వేస్తారు, మీరు వెంటనే విత్డ్రా చేసి ఇవ్వండి అని అడుగుతారు. అలాంటి వాటికి దూరంగా ఉండదు. జనరల్గా అవి అలాంటి యాప్స్ ఇలాంటి యాప్సే కాదు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లు అని కొన్ని వస్తాయి, అవన్నీ ఫేక్ కదా. డిజిటల్ అరెస్ట్లు అవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు అమౌంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడ పార్క్ చేస్తారు? బ్యాంక్లో మీకు ఎక్కువసేపు ఉన్నాయంటే ఫ్రీజ్ అయిపోతుంది, వెంటనే కంప్లైంట్ ఇచ్చుడుతోనే ఫ్రీజ్ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళకు అమౌంట్స్ పంపించి ఆన్ ది స్పాట్ విత్డ్రాల్ చేయించుకుంటారు. ఇది బ్యాంక్ కూడా ఐడెంటిఫై చేయాలంటే టైం పడుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లో ఇప్పుడు హ్యూజ్ అకౌంట్స్ ఉన్నాయి, పలానా 15 లక్షలు 10 లక్షలు పడ్డాయి అంటే విత్డ్రా చేసుకుంటున్నాడు అనుకోండి, ఎంతసేపట్లో వాడు ఏం చేస్తాడు, మన ఫ్రెండ్స్ పంపిస్తాడు, తలా 2 లక్షలు వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తాడు, ఫోన్ పేలే, నెట్ బ్యాంకింగ్ యాప్సే, ప్రతి వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఇచ్చేస్తాడు. బట్ అల్టిమేట్ ఏంది, వాడు చైన్ సిస్టమ్ మొత్తం క్రాక్ చేసుకుంటూ వస్తారు పోలీసు వాళ్ళు. ఓకే, ఈ అకౌంట్ వెళ్ళకపోయింది, ఆ అకౌంట్ వెళ్ళకపోయింది, ఆ అకౌంట్కి వెళ్ళింది, చైన్ సిస్టమ్ అంతా క్రాక్ చేసుకుంటూ వస్తారు. లాస్ట్ వీన్ అకౌంట్కి వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ అయి ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న వానికి తెలియదు, ఓకేనా, వీళ్ళకు తెలియదు, పాపం ఏదో వస్తున్నాయి కదా. సో అవి చాలా ఊర్లలో బాగా జరుగుతున్నాయి. మాకు సైబర్ వాళ్ళు కూడా కొంచెం మీ క్లయింట్స్కి అవేర్నెస్ పెంచండి ఇలాంటి వాటిలలో అంటారు. ఈజీ మనీ ఎప్పుడు 100% రిస్క్. సో అది ఏదైనా సరే, మీరు షేర్స్ అనుకోండి, ఇవనుకోండి, షేర్స్ కానీ, అంటే ఈజీగా వస్తుంది మీకు, 100 వస్తుంది అంటే యూ హ్యావ్ టు థింక్. ఓకే, యా. సో మరి డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఒకవేళ ఇలా జరిగితే 1930, సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇవాళ మనం కాఫీ విత్ రాజీవ్లో సో మణి గారు మనతో ఉన్నారు. సో తనతో చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సో సార్ రెడీ? చెప్పండి. యా, చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. జిఎస్టీ లేదా ఇన్కమ్ ట్యాక్స్? జిఎస్టీ. అవునా? కంప్లైంట్స్ లేదా ప్రాఫిట్? ముందేది? కంప్లైంట్స్. స్టార్ట్అప్ ఫౌండర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్? పార్ట్నర్స్ మధ్య క్లియర్ అండర్స్టాండింగ్ లేక. అవునా? సో అగ్రిమెంట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అగ్రిమెంట్ కన్నా ముందట ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా షేర్ చేసుకోక, ప్లస్ నువ్వా నేనా అంటూ కొంచెం అమౌంట్ చూడడంతో, అంటే కొంచెం అమౌంట్ అక్కడ జనరేట్ అవ్వడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి ఆలోచించద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కంపెనీ 100 crores చేస్తుందా చేయదా తర్వాత ముచ్చట 1 crore అయితే నాకు రాని అన్నట్టు సెల్ఫిష్ అయిపోతారంటారు అందరూ అని చెప్పాను, మేజర్లీ. సో క్లియర్గా రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని గొడవలు పడకుండా చేసుకుంటే కంఫర్ట్గా బెటర్. సూపర్. సో నెక్స్ట్, బిజినెస్ రిజిస్ట్రేషన్ ఆలస్యం చేయొచ్చా? ఆలస్యం చేయొచ్చా అంటే 100% చేయొద్దు అనే చెప్తాను. ఓకే, 90 నుంచి 100కి వచ్చారు. సో 100%. నెక్స్ట్, ఆరల్ అగ్రిమెంట్ లేదా రిటర్న్ అగ్రిమెంట్? రిటర్న్ అగ్రిమెంట్. నోటీస్ వస్తే భయపడాలా? అవసరం లేదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వెంటనే మీకు కాల్ చేస్తే సరిపోతుంది. ప్రాపర్ ప్రొఫెషనల్ అప్రోచ్ అవుతే సరిపోతుంది. సో మనకి తెలిసినప్పుడు ప్రొఫెషనల్
రిపీట్. సో మనకు తెలిసినటువంటి ప్రొఫెషన్ తనే కాబట్టి సో తన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. యూ కెన్ అప్రోచ్ హిమ్ డైరెక్ట్లీ. నెక్స్ట్, డీజీజీఐ పేరు వింటే టెన్షన్ అవసరమా? ఒకవేళ మీరు తప్పు చేస్తే టెన్షన్, మీరు ఏం Okay. తప్పు చేయకపోతే అవసరం లేదు. కూల్. జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఎక్కువ రిజెక్ట్ అయ్యే కారణం ఏంటి? అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ అన్నది అంటే ఆధార్లో ఉన్నది మనం పెట్టుకోవాలి. No, 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 అది కాదు. బిజినెస్ సంబంధించి బిజినెస్ సంబంధించిన దాంట్లో ఏంటిదంటే మీరు అక్కడ అడ్రస్ రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చినాక ఫిజికల్ ప్రెసెన్స్ ఉందా లేదా అని చూస్తారు. ఓకే. సో మనం ఉంటున్న ప్లేస్, ఎస్, మీరు ఏ అడ్రస్ ఇస్తారో ఆ ప్లేస్ అక్కడ మనం ఉంటున్నామా లేదా అన్నది మనం 90% ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ మీన్స్ లైక్ వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయకపోవడము, దాంట్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఉండకపోవడము, అదే ఉంటుంది. ఓకే, కూల్ దెన్. సో ఫండింగ్ కావాలంటే మొదట చూడాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ వాళ్ళ బిజినెస్ గోల్స్, ప్రొజెక్షన్స్, వాళ్ళు ఏ డొమైన్లో ఉన్నారంటే వాళ్ళ నెక్స్ట్ 5 years ప్రొజెక్షన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి, అది చూడాలి. కూల్. బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా ఇగ్నోర్ చేసే విషయం? చెప్పాను కదా, కంప్లైన్సెస్. కంప్లైన్సెస్ లైట్ తీసుకుంటారు. మంత్లీ రిటర్న్స్ లేదా క్వార్టర్లీ రిటర్న్స్, మీ చాయిస్ ఏంటి? క్వార్టర్లీ గెస్ చేయగలను, ఏదైనా సరే. క్వార్టర్లీ బెస్ట్, మంత్లీ కొంచెం కాంప్లికేటెడ్. నెక్స్ట్, ఒక బిజినెస్ ఓనర్కి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైస్? గోల్డెన్ అడ్వైజర్ బిజినెస్లకు మనం ఏ అడ్వైజులు ఇస్తాం, సో వాళ్ళే మంచి టార్గెట్ ఇస్తుంటారు. థింగ్ ఏంటంటే మనం ఏం చెప్పగలుగుతాం అంటే అంటే ప్రాపర్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకే. సో చేసే ముందు అడగండి, చేశాక అడిగితే వేస్ట్, ఓకే, నో యూస్. యా. మీ సిఆర్ఆర్ కార్పొరేట్ సర్వీసెస్ ఎల్ఎల్పిని ఒక్క పదంలో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐ రిపీట్, సిఆర్ఆర్ కార్పొరేట్ సర్వీసెస్ ఎల్ఎల్పిని ఒక్క పదంలో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? సిఆర్ఆర్ ఫర్ కంప్లైన్స్. ఓ నైస్. చివరిగా, సక్సెస్కి షార్ట్ కట్ ఉందా లేదా కంప్లైంట్స్ తప్పనిసరా? సక్సెస్కి ఎప్పుడు షార్ట్ కట్ ఉండదు సార్. ఇంకా కంప్లైన్సెస్ కన్నా కూడా ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, కానీ సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. సో కంప్లైన్సెస్కి కూడా జనరల్గా ఏ రోజు ఆ రోజు చేసుకుంటేనే బెటర్. పెనాల్టీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే.